Namaste, kiddos. Welcome to వన్ పీస్ డెస్ట్రోస్ ఆర్క్ పార్ట్ 9. నేను అసలు అనుకోలేదు నేను వన్ పీస్లో పార్ట్ 9 దాకా వస్తాను అని చెప్పి. డెస్ట్రోస్ ఆర్క్ ఇంకొక పార్ట్ కూడా ఉంది. 10 పార్ట్ అదే ఫైనల్ పార్ట్. కానీ పార్ట్ 9 మనం ఫస్ట్ చూసిన తర్వాత పార్ట్ 9 నేను మ్యాక్సిమం ఈ ఫ్రైడే లోపలే అప్లోడ్ చేస్తాను. బ్రో రేపు ఖచ్చితంగా లుకిజం వచ్చేస్తుంది, దాన్ని నేను గ్యారంటీ ఇస్తాను. నేను స్క్రిప్ట్ కూడా అయిపోయింది. సూన్ ఇంకో కాస్త 2 చాప్టర్స్ ఉన్నాయి. ఆ స్క్రిప్ట్ కూడా రాసేసి ఇంక నేను లుకిజంలోకి దిగేస్తాను. అది 45 to 50 minutes ఉంటుంది వీడియో, యాజ్ చేసి దీనిలాగే. ఇంకా అలాగే బోరుతో కూడా తొందరగానే రాబోతుంది. బోరుతో కూడా 2 చాప్టర్స్. నేను ఖచ్చితంగా బోరుతోని తొందరగానే ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. ఇంకెటువంటి బేవాస్ మాటలు లేకుండా, ఇంకా అలాగే ఎటువంటి సోది లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా గాయ్స్. ఇంకా మన వీడియోలో చూసుకుంటే మన లూఫీ అయితే లాస్ట్ ఎపిసోడ్ అట్టే కొట్టుంటాడు. ఆ రబ్బర్ మనవాడు లూఫీ ఫీలింగ్ ఎట్ట కొడుతున్నాడు అని చెప్పి చూస్తున్నాడు. ఇంకా పిల్లడు కూడా పైన చూస్తూ ఉంటాడు, ఎట్ట కొట్టారా అని చెప్పేసి. ఏదంటే లూఫీ కూడా అయితే గాల్లో కొడుతుంటాడు. అసలు ఎవరు రాది అని చెప్పేసి. అసలు నాకేం అర్థం కావట్లేదు, అయితే ఏమి ఉంది ఇప్పుడు మనం మనల్ని కలిపేలాగా చూస్తున్నారు అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే రాయల్ ప్యాలెస్ లొకేషన్ చూస్తుంటే స్టార్ చూసి ఎట్ట చేస్తున్నారు, ఆ బెలూన్ ఫామ్లో ఎట్ట ఫైట్ చేస్తున్నారు, అది తన కాంకర్ హాకీ చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు, హాకీ నెట్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తుంటే, ఓహో స్టాట్ ఆడున్నాడా వాడు, నీ ఇప్పుడు ఇక్కడ దాకా వస్తే స్టాట్ ఎక్కడ ఉన్నాడు అని చెప్తుంటే దాని వెనక మన పాప కూడా వెళ్తూ ఉంటుంది. ఇంక శైలి స్టాట్ కానీ పట్టేసుకోవడానికి మన పాప ఈడు ప్లాన్ వేస్తుంటుంది. సరే స్టాట్ నీ దగ్గరికి వస్తున్నాను, నీ టేబుల్ ఫుడ్ పవర్ నాదే అని చెప్తుంటే తన బ్లాక్ పీరియడ్లోని జీసస్, మన జీసస్, ఇంకా తర్వాత నేను తను కనిపెట్టేశాను, ఇంక ఈజీ తను చంపేసి తన దగ్గర నుంచి నేను తీసుకుంటాను. లూఫీ సమాకి కాస్త ఇబ్బంది ఉన్నట్టుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా తర్వాత వీళ్ళందరూ కులీస్ నుంచి కిందకు వస్తూ ఉంటాడు. వచ్చేస్తుంటే లూఫీ సమ ఇంకా తనతో ఫైట్ చేస్తున్నాడు. ఇంకా లూఫీ కలిసేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా లూఫీ డోంకీ ఫీలింగ్ ఓడిచేదానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. బోర్డ్ కేసు కూడా ఓడిపోయేలాగా ఉంది, కానీ బోర్డ్ కేసు అయితే ఓడిపోలేదు అని చెప్పి చెప్తుంటాడు. జోరాకి అయితే మళ్ళీ లాస్ట్ అయిపోయి ఉంటాడు. అప్పుడు మనకి మన లేచి ఉంటాడు. వాళ్ళు వచ్చేసి జోరు నువ్వు మళ్ళీ లాస్ట్ అయిపోయావా, సరే నీకు ఎటు సైడ్ కావాలో నాకు తెలుసు, నువ్వు నీ డైరెక్షన్లో చాలా బ్యాడ్ అని చెప్పి నాకు అర్థమైంది, కాబట్టి నీ రైడ్ ఇచ్చేదానికి వచ్చా అని చెప్పి చెప్పేసారు కదా. సరే అయితే మంచి టైంకి వచ్చాడు. ఈ వెహికల్ ఏం చాలా విచిత్రంగా ఉంది, ఇది స్పారో అది, కాబట్టి ఇది తీసుకుపోద్ది అని చెప్పి చెప్పేసారు కదా. సరే అయితే మీ మాటలు అమ్మి నేను కూడా వస్తాను అని చెప్పేసి ఇంక మనోడు కూడా దాని మీద కూర్చునేసి వస్తూ ఉంటాడు. ఆ స్పారో అయితే మనం తిడుతూ ఉంటుంది, ఎందుకంటే సరిగ్గా మాట్లాడట్లేదని చెప్పి. ఇంకా జోరో అయితే దాన్ని నడుపుకుంటూ తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ బోర్డుకి దగ్గరికి వచ్చేస్తుంది. ఫైస్ ఫ్యామిలీలో ఇంట్లో చూస్తూ ఉంటాడు. ఇంక మీ అందరూ బాగానే ఉన్నాడు కదా, ఇంక అందరూ బయటికి రండి ఎందుకంటే పెళ్ళిపోయేలాగా అని చెప్పేసి ఇంక అందరూ వెళ్ళి కూర్చొని బయటికి తీసుకొచ్చుంటాడు. గుడ్ ఇంక అందరూ వచ్చేస్తా అని చెప్పేసి. ఇంకా ఇదంతా చాలా విచిత్రంగా ఉండి ఫ్రెండ్ లైన్ అని చెప్పి మాట్లాడుతూ ఈ స్కై ఫ్యాన్ డిస్టర్బ్ చేయలేకపోయాను, మనం ఏం పడలేదు, ఇది సిపిఎస్ స్టోన్తో క్రియేట్ అయింది కాబట్టి మనం ఏం చేయలేని అని చెప్పి చెప్తూ ఉంటాడు. సిపిఎస్ స్టోన్ అంటే ఏంటని చెప్తే అది చాలా చాలా పవర్ఫుల్ స్టోన్ అని చెప్పేసి చెప్తుంటాడు. అది డెల్ఫుడ్ యూజర్స్ని నాశనం చేస్తానని చెప్తుంటే అక్కడ చూసిన అది దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఇంకా రోబోసం దగ్గరికి వచ్చేసరికల్లా ఓ మనం వచ్చేసాం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. జోరో లైన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తే నాకు తెలిసిన దారి మర్చిపోతున్నాను, నేను దారి మర్చిపోలేదు, నాకు హెచ్ఆర్ తెలుసు అని చెప్తే చెప్తుంటే ఇంక దాని తర్వాత ఎడ్జ్ ఎక్కడ ఉందని చెప్పి అడిగేసరికల్లా సైడ్ అని చెప్పేసి ఇంకొక అక్కడికి ఎగురుతున్నాడు. ఓకే అయితే మన జోరో కూడా దాన్ని ఆపేదానికి ట్రై చేస్తాను చెప్పి ఉంటాడు. ఇంక తర్వాత ఇక డోంకీ ఫీలింగ్ కానీ కొట్టేసి ఉంటాడు. ఆ కలర్ రామ్సింది అసలు అది ఎలా కొట్టాను, రబ్బర్కి ఏంటి గేర్ ఫోర్ ఏంటి, వీళ్ళు గేర్ ఫోర్లో చాలా పవర్స్ ఉన్నట్టున్నాయి, నాకు తెలిసి నువ్వు ఎక్కువసేపు దీన్ని కంట్రోల్ చేయనట్టున్నావు, నాకు అది అర్థమవుతుంది, ఎందుకంటే దాంట్లో నువ్వు చాలా చాలా పవర్స్ యూస్ చేయని చెప్తే సర్లేరా రారా అరే అని చెప్పేసి ఇంక ఫైటింగ్ అని దిగేసి ఉంటాడు. ఇంక మన రబ్బర్ పవర్ కాబట్టి చాలా గట్టిగానే మనతో ఫైట్ చేస్తుంటాడు. కానీ లూఫీ అయితే ఎగ్జిక్యూట్ అయిపోతున్నట్టుగా మనకి ఈ ఫేస్లో తెలుస్తూ ఉంటుంది. నాకు తెలిసినట్టు నీ దేవుడు అబిలిటీ అనేది చాలా తక్కువ ఉన్నట్టుంది, ఒకసారి అవికింగ్ చేస్తే నీ చుట్టుపక్కల పెట్టి ఒక దాన్ని మనం వాడుకోవచ్చు అని చెప్పేసి అలా తన చుట్టుపక్కల పెట్టి దాన్ని తను స్ట్రింగ్స్గా మార్చేస్తూ ఉంటాడు. అంటే మన లూఫీని తన డొమైన్లోకి ఇరికిచ్చేస్తూ ఉంటాడు. ఇంకా తన్ని ఆ షింక్స్తో మనోడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంక మన లూఫీ గడైతే ఏంది ఇదే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక నీ బాడీ నా కంట్రోల్లో ఉంది, ఇంక నీ పని అయిపోయిందని చెప్పి చెప్తుంటాడు. ఇంకా లూఫీ గడైతే ఫస్ట్ దీన్ని తప్పించుకొని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది చాలా కష్టంగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది. ఇంకా దాని తర్వాత అయితే నువ్వు ఎంత ట్రై చేస్తున్నావు ఇక్కడ నుంచి తప్పించుకోలేవు అని చెప్పేసి చెప్తుంటాడు. ఇది నా ఫైనల్ బో అని చెప్పేసి మన మీద అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. ఇంకా అది కూడా చాలా చిన్నగా అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చూసి నాకు అవైతే ఆగిపోయి ఉంటుంది, ఎందుకంటే నడవలేకపోతుంది, నన్ను వదిలే నేను ఎట్లా చనిపోతాను కాబట్టి తనలోనే నిన్ను కాపాడుకో, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు సర్వే అవ్వు అని చెప్పి చెప్తుంటాడు. ప్లీజ్ మీరు రండి అని చెప్తుంటే లేదు నేను వెళ్ళు, ఈ టౌన్లో నీ నుంచి వెళ్ళిపోని చెప్పుంటాడు. ఇక డాక్టర్ అయితే చాలా మంది కావాలని చెప్పి ట్రై చేస్తున్నారు, కానీ ఎవరిని కాపాడలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే డాక్టర్ చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటాడు. కానీ నా కొడుకు 5 years ఎక్కడ దొరికా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైనా వేరే ఉందని చెప్పి నా కొడుకు ఎక్కడ ఉందని చెప్పేసి తిరుగుతుంది. ఒకడైతే కాలు తీరిగిపోయినాడు, నేను మళ్ళీ నేను గివ్ అయిపోయి చేస్తాను సరిపోతా అని చెప్పి చెప్తుంటే ఎలా మంచి చేయాలి, ఇంక మనం ఏం చేయాలి చెప్పి చెప్తుంటే అప్పుడే కింగ్ రీకు ఫోన్ చేసి ఇంక అందరూ వినండి, నేను మీ ఫార్మర్ కింగ్ రీకుని, నేను డెస్ట్రో సాలోని కరెంట్ కింగ్ రీకుని ఈ గేమ్ అని స్టార్ట్ చేస్తారు. ఈ బోర్డ్ గేజ్ అనేది దానివల్ల స్ట్రిక్ క్రియేట్ అయింది. బోర్డ్ గేజ్ అని మన అందరినీ చంపేయచ్చు, అంటే ఇదంటే ఇదంటే మీ
డెస్ట్రోజాలోని రాజు మీద జరుగుంటది. కాబట్టి మనం గెలుచుకోవాలంటే మన ప్రతి ఒక్కదాన్ని మనం కాపాడుకోవాలి. మీరెవరైనా కానీ మీ కాళ్ళు ఇరిగిపోయినా, మీ చేతులు ఇరిగిపోయినా ఏదైనా గానీ మీరు చనిపోతే మాత్రం లేనం కాదు. ఇక్కడ మీరు రావాలి. అందరూ బతికుండాలి. మనందరం ఎలా ఉన్నారో మనకు తెలుసు. దశ దశరోజు అట్టే అయిపోయినా మనకి బాగా తెలుసు అని చెప్పి తను ప్రతి ఒక్క విషయం చెప్తూ ఉంటాడు. ఇంకా వారియర్స్ అందరూ టచ్ అయిపోయి ఇక సరే అయితే డొంకీ ఫీలింగ్‌ని ఓడించడానికి రెడీ అవుతుంటాడు. ఇంక ఈ కంట్రీ మొత్తం ఒక ఈక్వల్ ఫార్మ్‌లోకి మారిపోయి మనీన్స్ అని లేరు, పైరట్స్ అని లేరు. ఇంకోళ్ళందరూ వాళ్ళ ప్రాణాల కోసం ఉండేదానికి ఉన్నదని చెప్పి చెప్తూ డెస్ట్రోజర్ని ఓడించాలంటే మనకి లూఫీ మాత్రం ఒకడు. లూఫీ తనతో ఫైట్ చేస్తాడు. ఖచ్చితంగా మన బోర్డ్ గేజ్‌ని ఎట్టలాగా నార్మల్ తీసుకొని వస్తాడని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే డెస్ట్రోజర్ సగం వరకు చీలిపోయి ఉంటది. దాని తర్వాత ఈ జోన్ ఎట్టైనా మనం ఓడించాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మనకి ఎక్కువ టైం కూడా లేదు. మనం సర్వైవ్ అవ్వాలి. మీరు ఎట్టైనా సర్వైవ్ అవ్వండి అని చెప్పి తనకి చెప్తూ ఉంటాడు. కీప్ రన్నింగ్ అందరూ పరిగిస్తూనే ఉండండి. మీ కాలు ఇరిగిపోయినా ఏమి ఇరిగిపోయినా కానీ పట్టించుకోపకని మీరు సర్వైవ్ అవ్వాలి. జస్ట్ యూ నీడ్ టు సర్వైవ్ అని చెప్పేసి మన అందరికీ చెప్తూ ఉంటాడు. అదొకటే మన హోప్. ఎవరు మీ హోప్ ఓడిపోబోకండి. ఎవరు గివ్ అప్ ఇవ్వకండి. ప్రతి ఒక్కరిని కాపాడని చెప్పేసి సరే పదకు గ్రాండ్స్ అని చెప్పేసి వెళ్తుంటాడు. గ్రామ్ అని చెప్పేసి ఇంకా అని అనుకుంటాడు. అలా పైరట్స్ ఇంకా మెరీన్స్ ఇంకా వాళ్ళని కాపాడుకుంటూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. అంటే పేషెంట్స్ కూడా తీసుకుని వెళ్తుంటాడు. అలా ఒక్కొక్కరు ఒకళ్ళ ప్రాణాలు కాపాడుకుంటాడు. ఏంటంటే లూఫీ డొంకీ ఫీలింగ్ గురించి చంపేస్తా అని చెప్పేసి ఇంకా తర్వాత మనోడైతే డొంకీ ఫీలింగ్ కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత వాళ్ళందరూ పడిగిస్తూ వెళ్ళిపోతున్నారు. ఆ బోర్డ్ కేజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకా అందరూ పడిగిట్టాను అని చెప్పేసి పడిగిస్తూ ఉంటున్నాడు. ఫస్ట్ ఈ టౌన్ మొత్తం ఖాళీ చేయాలన్నా మరి ఎట్లా చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అది నేను నమ్మలేకపోతున్నాడు. ఈ దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ మనం సేవ్ని కంటిన్యూ చేసుకోవాలని చెప్తుంటాడు. చూసుకుంటే లూఫీ కూడా అయితే తన ట్రాప్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. కానీ ఆ ట్రాప్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా దాని దగ్గర చూసేసరికల్లా ఈ సిటీ మొత్తం అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. ఇంకైతే లూఫీ గడిగైతే స్ట్రెంత్ లేకపోయేసరికి పడిపోతూ ఉంటాడు. చూసావా నీలో అసలు స్ట్రెంతే లేదు అని చెప్పి తను వైట్ హ్యాండ్స్ బ్లాక్ వైట్స్ అని చెప్పి యూజ్ చేస్తుంటాడు. నువ్వు చాలా అన్నోయింగ్గా ఉన్నావు అని చెప్పేసి మళ్ళీ లూఫీ అయితే గేర్ ఫోన్ని యూజ్ చేసి తప్పించుకుంటూ ఉంటాడు. కానీ తన టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎవరు పడిపోతున్నావా గ్రౌండ్ పడిపోతున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా లూఫీ అయితే తన హాకీ మొత్తం ఎక్కువ యూజ్ చేసేసరికల్లా తను ఏం చేయలేకపోతున్నాడు. తను మ్యాంగో నా కొడక నువ్వు పని అయిపోయింది అని చెప్పేసి వాడి మీదకి అటాక్ యూజ్ చేయాలనుకుంటే తను సింగిల్ యూజ్ చేస్తుంటాడు మ్యాంగో అని చెప్పేసి ఇంకా దాని తర్వాత సరే అయితే రారే నీ ఫుల్ పవర్ చూపిరా అని చెప్పేసి ఇంకిద్దరు ఢీ కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకా సరే అయితే నీ పని అయిపోయింది అని చెప్పేసి స్టేట్గా ఇంకో కొట్టేశారు కదా వాడు దూరంగా పడిపోయి ఉంటాడు. ఇంకా దాన్ని చూసి ఇంకెందో షాక్ అవుతున్నాడు. ఎందుకంటే లూఫీ గారి దగ్గర ఇంత పవర్ అని చెప్పి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అక్కడికి ఫుజిటోరా కూడా ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ చూసి ఇంకా అట్టలో పోటీ చేస్తాను అనుకుంటే ఈ డీక్లైన్ డోఫీ కలంగో చాలా పవర్ఫుల్ పెట్టని చెప్తుంటాడు. అప్పుడే లాగాడి గుర్తొస్తుంటుంది. డీక్లైన్ అనేది ల్యాండ్ గొప్పదని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తుండే సకల్లా ఈ ఫైరింగ్లో ఉంటాడు. ఇంకా లూఫీ కడితే చాలా పవర్ఫుల్ అని చెప్పేసి తను లూచి అని చెప్పేసి తను రబ్బర్ పవర్స్ అని చెప్పేసి నో మిస్టేక్ తను లూచి మనం కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. డెస్ట్రోజా నుంచి ఆ రబ్బర్ బాయ్ అని చెప్పి మాట్లాడుతూ రబ్బర్ బాయ్ గురించి చెప్తే తను లూఫీ సమ్మ మన కింగ్ రీకు చెప్పినట్టే తను లూసి ద గాడి అట్టాడని చెప్పి చెప్తుంటే థ్యాంక్ యూ స్టార్ హ్యాడ్ అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటాడు. వెయిట్ మినిట్ మన న్యూస్ పేపర్ చూసి మనిషి కదా తను నిజమేనా ఏంది అని చెప్పి అనుకుంటే తను స్టార్ హ్యాడ్ లూఫీ అని చెప్పేసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా స్టార్ హెడ్ లూఫీ తన ఒక బౌంటీ ఉంటుంది కదా తన మీద దాని స్టార్ హెడ్ లూఫీ మనని కాపాడుతున్నాడు. అతనే రప్పర్ బాయ్ అని చెప్పేసి అక్కడ ఇంకా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. లూఫీకి అయితే ఎయిర్లో నుంచి వెళ్ళిపోతున్నారు కానీ ఎగరలేకపోతూ ఉంటాడు. తను చిన్న చిన్న కింద పడిపోతున్నారు మళ్ళీ ఎగురుతుంటున్నారు. తనకి ఏమైందని చెప్తుంటే తనకి అవుట్ ఆఫ్ ఎనర్జీ చెప్పింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. స్టార్ గెలవకపోవచ్చు అని చెప్తే అమేజింగ్ స్టార్ అంటే పవర్ఫుల్ అని చెప్పి అనుకోవట్లేదు. తన వల్లే మనం బతుకుంటున్నాం ఇప్పుడు నువ్వు ఛాన్స్ అని చెప్తే ఒక గాల్లో చూడండి అక్కడ గాల్లో పెట్టి ఒకటి చూస్తుంటారు. ఎందుకంటే బుడికేజ్ అనేది ఇంకా పోయి ఉండదు. అది ఇంకా కదులుతూ ఉంటుంది. దాని మీనింగ్ డోకింగ్ ఫీలింగో ఓడిపోలేదు చెప్తుంటే అవును తను ఇంకా చావలేదని చెప్పేసి స్ట్రాట్ నువ్వేదో చేయాలి ఇంకా వన్ మోర్ స్ట్రైక్ వన్ నేర్చేయచ్చు అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. కానీ డోంకీ ఫీలింగ్ అయితే నడకడు. దాని దగ్గర చూస్తుంటే జీసస్ గడు అయితే లూఫీ కానీ వేసేసి లూఫీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటాడు. జీసస్ గడు అయితే ఖచ్చితంగా ఏదో చేయబోతానని చెప్పేసి స్ట్రైట్గా మన సాబోకి ఫోన్ చేసేసి ఉంటుంది. సాబోకి ఫోన్ చేసి హలో సాబో ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతుండేస్తుంది. స్ట్రాట్ మీద ఎవరో అటాక్ చేసిన ట్రై చేస్తున్నాడు. స్ట్రాట్ పడుకుని నేను వేసేస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ అంతా ఏం జరుగుతుంది ఇలాంటి పైరట్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చేసి ఉంటారు. రంబా నేను వచ్చేసాను ఇంకా మీ పని అయిపోయింది అని చెప్పి చెప్తుంటే ఇంకా లూఫీ గారి దగ్గర ఎనర్జీ ఉండదు. అలా తను బేస్ ఫామ్లోకి వచ్చేసి ఉంటాడు. తను చూసి తను సరిగ్గా చూడకపోతున్నాడు ఎలా ఫైట్ చేస్తాడు డొంకీ ఫీలింగ్ ఓడించగలడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా డొంకీ ఫీలింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. తను మన ఎనిమీ కాదు కాబట్టి మనం తను నమ్మచ్చు అని చెప్పి చెప్తుంటాడు. తను కూడా పైలటే కదా అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ కింగ్ రీకు మనం లాస్ట్ హోప్ అని చెప్పాడు కదా చెప్పి ప్రతి ఒక్కరు తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. డొంకీ ఫీలింగ్ తను కూడా ఒక మూడు కూడా అయితే అని చెప్పేసి అందరూ కమిషన్ చేయాలి ఉంటాడు. అప్పుడే మనోడు బయటకు వచ్చి ఉంటాడు మన జోకర్ నేను ఇంకా బడికే ఉన్నాను అని చెప్పేటి ఇంకా దాని వీళ్ళందరూ పారిపోతూ ఉంటాడు. ఏంటో ఇంకా బడికే ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు ఎంతో తనకి చెల్లిపోవాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. డొంకీ ఫీలింగ్ బయటకు లేస్తుంటాడు. లూఫీ
వెళ్ళేసి రే మ్యాంగో అని చెప్పేసి తను అటాక్ చేసినాకి వెళ్తుంటారు కానీ పడిపోతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే అందరూ భయపడుతూ ఉంటారు. ఇంకా డొంకీ ఫీలింగ్ కానీ వచ్చాడంటే దొబ్బేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇంకా దాని తర్వాత లూఫీ గడికి అయితే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అప్పుడు కూడా బయటకు వచ్చి నీ అటాక్ అనేది చాలా బాగుంది స్టార్ హ్యాడ్, కానీ నా సిస్టర్స్ పవర్స్తో దాని తర్వాత నేను చేసుకోగలుగుతున్నా అని చెప్పి చెప్తుంటాడు. లూఫీకి అయితే పడిపోతుంటాడు. స్టార్ హ్యాడ్ లూఫీని ఎవరైనా కాపాడింది తను ఫైట్ చేసేటట్లేడు, నన్ను మన లాస్ట్ షోప్ ఓడిపోయినట్టుందని చెప్పేసి అని అనుకుంటున్నాడు. కానీ తను ఒక పైలట్ కదా వదిలేనని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పటికి మన కొలీజన్లోని మన మైక్ మాస్టర్ వచ్చి అది హోస్ట్ వచ్చేసి నేను నన్ను గుర్తుపట్టేవా, నేను కొలీజన్లోని గాడియేటర్ని చెప్తుంటే నువ్వు అన్నాను గాడియేటర్ లూసీ కదా నాకు తెలుసు అది నువ్వే అని చెప్పి నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది అని చెప్పి తను చెప్తుంటాడు. నువ్వు డోంకీ ఫీలింగ్ నోటి చేయడానికి వచ్చావు కదా, నాకు 10 minutes కావాలి. 10 minutes దేనికని చెప్తే నేను ఖచ్చితంగా యూస్ చేస్తాను, నా హాకీ యూస్ చేసిన 10 minutes వరకు యూస్ చేయలేను, నా బౌన్సింగ్ మ్యాన్ అని చెప్తే బౌన్సింగ్ మ్యానా అదే నేను నాకు యూస్ చేసిన ఫామ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే మనం 10 minutes కానీ ఉంటే ఖచ్చితంగా మనం బ్యాక్ అవుతా అని చెప్పేసి నేను నా హాకీని మళ్ళీ రీయూజ్ చేయలేను, కాబట్టి ప్లీజ్ నాకు ఒక 10 minutes వరకు నాకు ఒక టైం కేటాయించండి, ఖచ్చితంగా ఓ నోటిచ్చేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అదిగో నా నా బౌన్సింగ్ మ్యాన్ పవర్‌తో చెప్పేసావు కదా! సరే అయితే ఏదో ఒకటి చేస్తాం గానీ, దాని బదులు మనం ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ ఈ బోయ్ గర్ల్స్‌ని ఆపగలవా అని చెప్తే ఖచ్చితంగా ఆపుతాను. వాడిని ఖచ్చితంగా నేను ఒకే ఒక షాట్‌లో చంపేస్తానని చెప్పి చెప్తూ ఉంటే, ఐ ప్రామిస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే 10 మినిట్స్ కదా! నాకు వదిలేయి అని చెప్పేసి మీరన్నారు కదా! ఇంక వెళ్ళండి వాడిని ఓడించండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత మామకు వదిలేయండి 10 నిమిషాలు కదా! ఖచ్చితంగా లూసీ నువ్వే గెలవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక డోంకీ ఫీలింగ్‌ని ఓడించేదానికి కామన్ పీపుల్స్ అని కాకు కొలీషన్‌లోని గ్రేటెస్ట్ వారియర్స్ అందరూ దిగుతూ ఉంటారు. ఇంకోళ్ళెత్తన వెళ్ళిపోయి వాడిని ఓడించేదానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత అయితే వాళ్ళ ప్రాణాల్ని రిస్క్ చేసి మరి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. డోంకీ ఫీలింగ్ అయితే వచ్చేస్తూ ఉంటాడు. ఇంకోటి వచ్చేసి హెవెన్లీ డీమన్ వచ్చేసిందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని దగ్గర చూస్తుంటే ఇంగిళ్ళందరూ వాడితో ఫైట్ చేయని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. డోంకీ ఫీలింగ్ అయితే వాళ్ళు వచ్చిన పెట్టకుడు మీ అన్న నాకు చెట్ట నా కొడుకులు అని నేను చేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. పదండి నన్ను ఫాలో అవ్వండి, ఇంకో 10 minutes గైస్, 10 minutes మీరు చావటం అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా లూఫీ కూడా అయితే ఇంకా లూఫీ మీద అటాక్ చేసేదానికి జీసస్ కూడా వచ్చేస్తూ ఉంటాడు. జీసస్ గారి మీదకి అయితే మంచి గట్టి అటాకే పడుతూ ఉంటుంది. అది మన సాబగాడు ఇచ్చేస్తూ ఉంటాడు. సాబగాడు వచ్చేసి సాబు అని చెప్పేసి మన లూఫీ గారు చూస్తుంటాడు. సాబగాడు అయితే మన లూఫీని కాపాడడానికి చాలా కష్టపడుతూ వస్తూ ఉంటాడు. ఇంకా జీసస్ గారిని ఇంటి కొట్టేసి ఉంటాడు. నేను థర్డ్ కమాండర్, నువ్వు 3 స్టార్స్ సాబు, తన ఎవల్యూషన్ ఆర్మీ చీఫ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా నీకు ఇక్కడేం పని, లూఫీతో ఏం పని, నువ్వు లూఫీ అన్న ఇప్పుడు ఈ లైన్ నేను ఎక్కడున్నా అని చెప్తే ఆ ఏస్ దగ్గర నేను ఉంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే కానీ అయితే ఫైర్ ఫిష్ స్టేజ్ కూడా మేము ముగ్గురు అనాలం అయితే నీకేమి ఇప్పుడు అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే అయితే ఏస్ ఐసీ బాగానే ఉంది. సరే అయితే నువ్వు అసలు ఎవడు, నువ్వు ఒక పైరట్ కింగ్ హంటర్ కదా, బ్లాక్ బేర్ పైరట్లో ఒక మండి, అయినా నీకు రెవల్యూషన్ ఆర్మీకి పైరట్ హంటర్కి అసలు ఏం అవసరం అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను ఫైర్ ఫిస్ట్ ఫైర్ ఎంపరర్ అదే మన ఓడిపోయింటాడు, అదే మన బ్లాక్ బేర్ సారీ ఎస్ ఎస్ దగ్గర. తర్వాత దానికోసం నాకు అది మళ్ళీ గుర్తు చెప్పక్క అని చెప్పి చెప్తుంటాడు. మీ రిలేషన్షిప్ అనేది చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ దాని మీద ఎటువంటి ఓపిక నాకు లేదు, వదిలేను అని చెప్పి చెప్తుంటే ఆయన నా బిజినెస్ ఓన్లీ ఇప్పుడు స్టార్ట్ అని చెప్తే సరే అయితే నా బిజినెస్ చూపిస్తా అని చెప్పేసి తన ఫ్లేమ్ పవర్స్ చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన సాపు నా డెల్ ఫుడ్ పవర్ని అప్చూవ్ చేసావు అదే నువ్వే నాదని చెప్పి చెప్తుంటాడు. నేను ఫ్లేమ్ డెల్ ఫుడ్ యూస్ చేశాను, లూఫీకి ఏం కాకుండా నువ్వు చూసుకుంటానని చెప్తే ఓ సరే అని చెప్పి చెప్తుంటాడు. డొంకీ ఫీలింగ్ నెట్వర్క్ రిచ్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు ఫ్లేమ్ డెల్ ఫుడ్ తీసుకున్నాక నాకు చాలా హ్యాపీగా ఉన్నాను సాబు అని చెప్పి ఇతను చెప్తూ ఉంటాడు. సరే అయితే సాబు నేను చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఏ డెల్ ఫుడ్ తిన్నావు చెప్తుంటే నాకేం పర్వాలేదు, తర్వాత మన అన్నే కదా అని చెప్పి చెప్తుంటే అవునని చెప్పి ఇంకో నవ్వుతూ ఉంటాడు. నీ ఎబిలిటీ కూడా నేను తీసుకుంటా అని చెప్తుంటే సరే అయితే గాడియేటర్ నేనేం చేస్తాను అని చెప్పి చెప్తూ ఇంకందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. మన సాబు కూడా తన ఫ్లేమ్ పవర్ని డ్రాగన్ ఫ్లేమ్లో ఉన్నాయి ఇంకా తన టెక్నిక్స్ యూస్ చేస్తూ ఫ్లామ్ అని క్లిక్ అని చెప్పేసి యూస్ చేస్తుంటాడు. అది కానీ మనోడు మీద పడుంటే ఎగిరిపోయి ఉంటాడు. తన సెకండ్ లెవెల్ వచ్చినాడు మరి తన ఫ్లేమ్ లెవెల్ ఫుట్బాల్ ఉండేసాక చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఇంకా తను చూసి వెంటనే తను ఇంకా చాలా పవర్ఫుల్ కాబట్టి తను తన డెవల్ ఫుట్ యూజర్తో చాలా పవర్ఫుల్గా మనోడితో అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా లూసీ కానీ రిటర్న్ కాపని చెప్పి ట్రై చేస్తుంటాడు. అదే మన లూఫీ ఫ్లేమ్ డెవల్ ఫుట్ నీకు లూసీ నువ్వు ఫైనల్లో గెలిచావు కదా, కానీ నీది కదా అని చెప్పి చెప్తుంటే నేను కాదు అని చెప్పి చెప్తుంటారు. సరే అయితే ఆ రూల్స్ అగ్నేస్ట్ అయినా ఏం కాదు ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు, కానీ ఫస్ట్ నైట్ స్టోరీ కానీ ఫస్ట్ వెళ్ళాలి, అంటే రెస్టోస్ మొత్తం ఇబ్బందిలో ఉంది, అది కూడా ఒక్కడి వల్ల కొన్ని చేస్తే మొత్తం కామ్ అయిపోద్ది ఇప్పుడు తను చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు చేసిన నైట్ మేర్ అలా అంట కాదు, తన వీక్నెస్ ఏందో ఎవరికి తెలియదు, తను ఎట్టని చేయాలి, స్టార్ హ్యాట్ నువ్వే కలవాలని చెప్పి చెప్తుంటాడు. స్టార్ హ్యాట్ ఎక్కడున్నా చెప్పేసి తను వెనుకతూ పెట్టి ఒకరిని చంపేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రజలు కూడా భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే నిప్పుల్లో ఉంటాడు. ఎందుకంటే దిస్ మొత్తం అలా కొలవలుగా ఉంటుంది, అది కూడా ఒక్కడి వల్ల, అది కూడా దొంగి ఫీలింగ్ అవ్వాల వీళ్ళందరూ బోర్డు కేసు మొత్తం వచ్చేస్తుందని చెప్పేసి ఇంకందరూ భయపడుతూ ఉంటాడు. ఇంకందరూ ఒకే చోటికి మిడిల్ పనికి తొందరగా వస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆ మిడిల్ పని కానీ రాకపోతే అందరూ చనిపోతారని చెప్పేసి. ఇంకందరూ చూస్తుంటే వాళ్ళందరూ ఎంత తొందరగా వస్తుందంటే అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే మనం స్టార్ట్ ఒకడే కాపాడుతా చెప్పేసి, కానీ మేము ఎంతదూరం పరిగిస్తాం, ఎందుకంటే మన కింగ్ లీగు మనకి సపోర్ట్ చేస్తానని చెప్తుంటే ఇంకా కింగ్ లీగు కూడా అర్థమైపోయింది ఇంకేం చేయాలని చెప్పేసి ఇంకా జైంట్ లేపేదానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఎందుకంటే జైంట్ నాకౌట్ అయిపోయి ఉంటాడు. హెల్ప్ ఆఫ్ ఫార్ ఇయర్ లేయి అని చెప్పేసి మన అసిరిడ్ని లేపేదానికి ట్రై చేస్తుంటాడు, కానీ లేస్తున్నాడు. దాన్ని ఇక్కడ చూస్తుంటే తన ఆర్మెంట్ హాకీ యూజ్ చేసేసి స్ట్రైట్గా తన కటన
తన స్వార్ట్స్‌లోకి తన ఆర్మ్ అండ్ హాకీ అనేది ఇంజెక్ట్ చేస్తుంటాడు. అలా వాటిని ఆపుతూ ఉంటాడు. అది ఇంపాసిబుల్. దీన్నయితే నేను ఆపేదానికి ట్రై చేస్తా అని చెప్పేసి దాన్ని ఆపేదానికి ట్రై చేస్తుంటే, "నువ్వేం చేస్తున్నావో చూడాలి" అని చెప్పి చెప్తుంటే, "నేను చేస్తున్నానులే ఏదో ఒకటి. మీరేం అరవబాకండి కాసేపు" అని చెప్పేసి జొరాగాడు, "సరే అయితే కిక్ మనం కూడా అదే చేద్దాం" అని చెప్పేసి వాళ్ళు కూడా ఆర్మ్ ఆర్మ్ అండ్ హాకీని యూజ్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా సైల్ ఫ్యామిలీ కూడా చూసేసి, ఇంకా వీళ్ళందరూ కూడా మనం అదే చేద్దాం. ఫస్ట్ మన సీపోజిషన్ జోన్ అనేది డ్యామేజ్ చేయదు కాబట్టి, చాలా స్ట్రాంగ్‌గా ఉన్నది కాబట్టి, ఇంక దీనంతా కేజ్ దగ్గర దోతం కానీ అని చెప్పి పుష్ ద ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇంకా అందరూ ఆ ఫ్యాక్టరీని పుష్ చేస్తూ ఉంటాడు. ఎట్టోలాగా చేసి ఇంకా దాని దగ్గర చూస్తే మన వైరల్ ఇంకా నికో రాబిన్ కూడా మాట్లాడుతూ ఉంటది. ఇంకా అలా చేస్తా అని చెప్పేసి ఇంక వీళ్ళందరూ మాట్లాడుతూ ఇంకా మేము బానే ఉన్నాం. ఇంకా ఈ అటెండెన్స్ చేయాలని చెప్పి మాట్లాడుతుంటారు. ఇంకా ప్యాలెస్ దగ్గర చూస్తుంటే ఇంక వీళ్ళందరూ ఓహో! మీరు డెస్ట్రోసా కింగ్‌ని మోసం చేస్తున్నారా? అయితే మీ అందరూ బెట్రేయర్స్ అని చెప్పేసి వాళ్ళందరితో ఫైట్ చేస్తుంటారు. కింగ్ ఇక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. మేము డెస్ట్రోసా అదే మేము డోంకీ ఫిలింగోని ఫ్యామిలీ కింగ్ మెటిల్ చెప్తుంటే మీరెవ్వురురా రే డొబ్బెన ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే మన బెర్మిని అయితే తన బేరియర్ ఫేవర్స్‌తో యూజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగా మన వారియర్స్ అందరూ రికార్డ్ అయిపోయి ఉంటాడు. ఇంక మన హజిరేటింగ్ కూడా రెడీగానే ఉంటాడు. ఇంక మన తాత అయితే ఫుల్ ఫైప్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. తాత మనవలు వాళ్ళందరూ పవర్స్ యూజ్ చేస్తుంటారు. ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ టెక్నిక్స్ చూస్తూ ప్లస్ మనోడు కూడా ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ వాళ్ళ టెక్నిక్స్ యూజ్ చేస్తూ మిగతా వాళ్ళని నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకైతే క్రెటోస్ కూడా అయితే స్ట్రైట్‌గా తిరిగి కాకుండా ఎవరు చేస్తా అని చెప్పేసి పైరట్స్ మొత్తం చూసుకొని క్రెటోస్‌ని బోర్డ్‌కేసి మూవ్ అవుతుంది. కాబట్టి అందరూ సేవ్ చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత సాయి ఇంకా మీ ఫుల్ స్ట్రెంత్ యూజ్ చేయాలని చెప్పేసి అబ్బా వెనక బేబీ అయితే పడిపోతూ ఉంటుంది మన సాయి గాడికి. ఇంకా తను తెలిసిన విషయమే కదా. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూస్తుంటే దొంకి ఫీలింగ్ కొని ఎట్ట అంటాడుగా తొందరగా ఆపని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడిని ఆపలేకపోతే ఈ బోర్డ్కేజ్ అనేది నాశనం అవుతుంది అని చెప్పి చెప్తుంటాడు. అదైతే ఇంకా దగ్గరికి కదులుతూ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ అయిపోయి ఉంటుంది. అది ఫాస్టర్ దాన్ బిఫోర్ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే బోర్డ్కేజ్ ఇంకా తండర్ చేస్తున్నాడు. ఎందుకంటే దొంకి ఫీలింగ్ ఒక అదంతా లైట్ చేసిన ఇష్టం లేదు. స్టాప్ ఆపేయని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటాడు. తర్వాత మన ఫైర్ ఫిస్ట్ కూడా మనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అదే మన జీసస్ గాడితో జీసస్ బడక్ ఇంకోటితో అవుచి కాలుతుందని చెప్తుంది. కాలుతుందే అయితే ఇంకా ఎక్కువ ఇస్తాను ఆగని చెప్పేసి మనోడితో ఫైట్ చేస్తుంటాడు. నీకు ఎక్కువ టైం లేదు ఎట్లేదు లూఫీ జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసిన మనకు అలా అది చాలా ఫేర్గా లేదు. ఎందుకంటే అట్లా వాళ్ళు ఆపేదానికి ట్రై చేస్తుంటాడు. ఈ స్ట్రాంగ్ ఇది చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇది ఇంక్రీజ్ అయిపోతుంది. నీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఇంకెళ్ళి కూడా తను పుష్ చేస్తూ తన దగ్గర తీసుకొచ్చాడు. ఏ మ్యాటర్ అయితే ఏమైంది మన ఎంటర్ తొందరగా మన ఫ్యామిలీ మొత్తం మనం కాపాడుకోవాలని చెప్పేసి చెప్తుంటాడు. అలాగే వాళ్ళు పుష్ చేస్తూ ఉంటాడు. ఇంకెళ్ళి కూడా తన బ్యాటర్ పవర్స్ యూజ్ చేస్తూ తన పవర్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. స్ట్రైట్ ఎక్కడ రారా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే వీళ్ళందరూ ఎట్లాగా డెస్ట్రాస్ అని ఆపేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది ఇక్కడ ఏం జరుగుతుంది ఎంత తనక మళ్ళీ లూఫీ ఇక్కడ హాకీ రీకాల్ ఆడి ఇంకో 1 మినిట్ డిఫరెన్స్లో ఉన్నాం చెప్తుంటే ఇక్కడ చూసాక వీళ్ళందరినీ ఓడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అదే 6 మినిట్స్ ఇంకా దాని ఇక్కడ చూసేసగల లూచి నువ్వు ఎంత వెనక్కి రావాలి లేకపోతే అందరూ ఓడిపోయేలాగా ఉన్నావు ఎందుకంటే వాడు ఒక మాస్టర్తో ఫైట్ చేస్తామేమంట దొంగి ఫీలింగ్ చాలా చాలా పవర్ఫుల్ పెట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత తను వచ్చేసి స్టార్ట్ నీ మెసేజ్ ఎక్కడ ఉన్నావు పోయి స్టార్ట్ గడికి నాకు అక్కడ రా అని చెప్పేసి దాని తర్వాత మన బ్యారెట్ పవర్ యూస్ చేస్తూ తన బ్యారెట్తో దాన్ని ఎట్లా ఆపేదానికి ట్రై చేస్తుంది ఎందుకంటే తన బ్యారెట్ డిస్టార్టబుల్ కాబట్టి ఇంకా దాని తర్వాత తన బ్యారియర్ ఎప్పుడు పగలని చెప్పేసి అలా ప్రామిస్ చేస్తూ వాడిని పుష్ చేస్తుంటుంది ఇంకా నికోరాబిన్ కూడా తను యూజ్ చేస్తూ ఉంటుంది ఇంకా అలాగా మన వాళ్ళు అంటే స్ట్రాంగెస్ట్ వాళ్ళందరూ ఆ బ్యారియర్ని పుష్ చేసడానికి ట్రై చేస్తుంది ఆ పోజికేషన్ని ఇంకా తర్వాత ఇంకా హజరుద్దీన్ మీ బాడీని ఇంజురీ అవుతుంది జాగ్రత్త అని చెప్తుంటే కానీ పైనుంచి మన పాప అయితే తన కన్నీళ్ళతో వీళ్ళందరినీ బాగా చేస్తూ ఉంటుంది అది మన ప్రిన్సెస్ వీళ్ళందరూ బాగోవాలని చెప్పేసి తనగా ఏడుస్తూ పిటకుడికి తన టెక్నిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది నేను బతకాలనుకుంటున్నాను నేను కానీ పరిగెత్తలేకపోతాను నన్ను ఏదో ఒకటి చేయండి నన్ను ఎవరికైనా కాపాడని చెప్పి తను అరుస్తూ ఉంటాడు తర్వాత మన లియో కూడా తన టెక్నిక్ యూజ్ చేస్తూ మన వాళ్ళందరినీ కాపాడుతుంటుంది ఆ పాప కూడా తను ఏడుస్తూ పిటకుడికి హెల్త్ ఇస్తూ ఉంటుంది ఇంకా తర్వాత అయితే పడిపోయినా కానీ లేచినా కానీ వాళ్ళందరూ తన అబిలిటీని యూజ్ చేస్తూ ఉంటాడు అయితే అల్టా ఫుల్ రికవరీ యూజ్ చేస్తూ వాళ్ళందరూ ఎత్తైనా సేవ్ అవుతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు వాళ్ళు వెళ్తున్నా కానీ వాళ్ళందరూ తనగా పోతూ ఉంటాడు ఎత్తైనా దెస్ట్ రోజు అని ఆ బొడిగ నుంచి వాడి నుంచి కాపాడని చెప్పేసి ఇంకా దాని తర్వాత హోప్ ఆఫ్ లైఫ్ అనేవాళ్ళు ఎక్కడ చెప్పి అలా చూస్తూ ఉంటాడు దాని పైన చేసి ప్రిన్సెస్ తన ఫుల్ పవర్స్తో పిల్లలను కాపాడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఇంకా కొడదామని చెప్పేసి ప్లస్ వాళ్ళకి తన కన్నీళ్ళ నుంచి ఇంకిపోకుండా వరకు ఇంకా లూసీ అయితే ఖచ్చితంగా తను రికవర్ చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంక దాని తర్వాత తను ఏంటి ఇంకా మనకి 10 మినిట్స్ ఉంది తను ఇంకా 5 మినిట్స్ ఉంది తను హాకీ రికార్డ్ అయితే ఖచ్చితంగా దొంగి ఫిల్మ్ లోడ్ చేస్తుంటాడు ఇక దాని తర్వాత మన టఫల్గా లా కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు నేను ఇక్కడికి వచ్చేసాను తను నాకు వదిలేంది తను ఏదో అలా చేస్తాను తను హాకీని ఎత్తా చేస్తాను అని చెప్తుంటే ఇంకా మనకి ఫ్యూ సెకండ్స్ అండి 20 సెకండ్స్ తో గో అని చెప్పి తను చెప్తూ ఉంటాడు ఇక దాని తర్వాత 20 సెకండ్స్ నేను జాగ్రత్త తీసుకుంటా 3 మినిట్స్ అండ్ 20 సెకండ్స్ సారీ ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసాం కదా ఆ బోర్డ్ గేజ్ అనేది పెరిగి దాన్ని కోసుకుంటూ వెళ్ళిపోతుంటుంది అది ఎంత స్ట్రాంగ్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది కానీ హూ కేస్ అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ మన ఇక్కడ నుంచి
అని చెప్పేసి ఇంక అందరూ పొడిగిస్తూ ఉంటాడు. కానీ అది ఎంత దూరమైనా పోనీ ఇక్కడ చూసినందుకల్లా మనందరూ మన ఊసాప్ కూడా వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. గాడ్ ఊసాప్ 5 స్టార్ తను చాలా పవర్ఫుల్ పెట్టి తను ప్రతి ఒక్కరిని కమాండ్ చేస్తానని చెప్పి చెప్తుంటే షటప్ మనకి ఎక్కువ టైం లేదు. ఫస్ట్ మీరు పోయి గిఫ్ట్ బోర్డ్ గేమ్స్ ఆపండి. మీకు అడ్డంగా ఏముంటే దాన్ని పెట్టేసి దాన్ని ఖచ్చితంగా దాన్ని ఆపండి. ఎందుకంటే తను అదేంటి చాలా చాలా పవర్ఫుల్ పెట్టి పవర్ఫుల్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని ఆపేదానికి ఏదో చేస్తాను చెప్పి మనకి ఎటువంటి చాయిస్ లేదు అని చెప్పేసి తెలుస్తుంటాడు. మనల్ని నమ్మాలి. మనకి ఎటువంటి సెటిల్ లేరు ఇక్కడ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా వాళ్ళందరినీ మోటివేట్ చేసిన వెంటనే ఇలా ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది నాకు చాలా పెయిన్గా ఉన్నది చెప్పి చెప్తుంటాడు. ఫస్ట్ ఆ బోర్డ్ గేమ్స్ ఎట్లాగా ఆపాలి. ఎందుకంటే అలా ఆపకపోతే మొత్తం ఎగిరిపోతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే అని చెప్పేసి ఎలా నేను కాకుండా చూసుకుని చెప్పి చెప్తూ ఉంటాడు. ఫస్ట్ లూఫీ సామాన్ ఎట్టని కాపాడని చెప్తుంటే లూఫీ కూడా అంటే ఉంటాడు. స్ట్రా హ్యాట్ లూఫీ నువ్వు షీల్డ్లో ఎక్కడ దాక్కున్నావు నీకోసం ఇంతమంది ప్రాణాలు తీస్తున్నాడు అని చెప్తుంటే నేనైతే నేను పంపిను నేను ఒక షీల్డ్ అంటాను ఖచ్చితంగా నేను చిన్న పడుకునే వరకు నేను ఆపుతూనే ఉంటాను అని చెప్పేసి అక్కడ సరే అయితే నేను బతకనిందని చెప్పేసి వాడు తలకిని తొక్కేస్తూ ఉంటాడు. లూసీ గారు కంబ్యాక్ ఇచ్చేదానికి ప్లాన్ వేస్తున్నాడు. తన దగ్గరలో ఉన్నాడు కాబట్టి నేను ఎవరేం పీకలే అని చెప్పేసి అక్కడ ఓహో లూసీ సరే అయితే నేను వేస్తాను తను సెకండ్ డెడ్ దగ్గర ఉన్నానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా ఫైర్ అయితే దాన్ని చూసి భయపడుతూ ఉంటుంది. అంటే లూఫీ మీద పెట్టి ఒక నమ్మకం ఉంటుంది. ఇంకా దాని తర్వాత అయితే వీళ్ళందరూ ఏదోలాగా చేసేసి ఆ బోర్డ్ గేమ్ నుంచి బయటపడడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. డేంజర్ ఉంటుందా మనం బయటికి వెళ్ళిపోవాలి. ప్రజలందరూ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. ఓ ప్లీజ్ మీ అందరూ పీటర్ మీరు పైన కోపకండి రాయల్ ప్లేస్ కదండి ఆ లొకేషన్ రెబేకా కాబట్టి మనం వెళ్ళాల్సిందే సేఫ్ నిజంగానే ఉంటుంది అంటే అవును నిజంగానే సేఫ్గా ఉంటుంది ఇప్పుడు చెప్తుంటుంది. అలాగే బోర్డుగా మిడిల్ ప్లేస్ అదే కాబట్టి కొంచెం అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత ఈ ప్రపంచం అసలు ఏం జరుగుతుంది సరే వెళ్ళా పదని చెప్పేసి ఇంకా అందరూ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అందరికీ చెప్తుంటుంది ఎక్కడికే వెళ్ళింది ఇక్కడ బయట ఏరియా నుంచి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా తను కూడా అక్కడికి వెళ్ళిపోయి పిడకొని కాపాడుతుంటుంది. ఇక్కడ చూసి వాళ్ళని బోర్డుకి ఆపడానికి ట్రై చేస్తూ ఉండేది అక్కడ కరెక్ట్గా కూడా వాళ్ళు జాయిన్ అయిపోయి ఉంటుంది. చూసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్తే లేదు నీకు మీ అందరూ కాపాడడానికి వచ్చాను చెప్పి చెప్తూ ఇంకా అలాగే వాళ్ళందరికీ కాపాడుతుంది చెప్పి చెప్తూ ఉంటుంది. దాని ఇక్కడ చూసింది మనల్ని కూడా వాళ్ళు తన టెక్నిక్ యూస్ చేస్తూ ఉంటాడు. తన వేస్ట్ ఆఫ్ టైం చూస్తే తన దొంగి ఫీలింగ్ తన టైం యూస్ చేసుకుని నేను చేస్తూ ఉంటాడు. తర్వాత తన ఫుల్ టెక్నిక్ యూస్ చేస్తూ వాళ్ళందరినీ కాపాడుతుంటుంది. రేపకే టెపిటోక్ని ఎక్స్క్యూజ్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోని చెప్పేసి నేను ఫాదర్కి మాట ఇచ్చాను దొంగి ఫిలిం నడుస్తా అని చెప్పేసి సరిగా రెబికా దగ్గరికి మన వైలెట్ వచ్చేస్తుంటుంది. ఇక వైలెట్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి చెప్తుంటే నువ్వు సిల్లీగా ఉన్న బాకి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎందుకంటే నేను నాతో ఫైట్ అని చెప్తుంటే లేదు నేనేం చదువుకుంటే ఓహో వైలెట్ నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా చాలా లేండి నువ్వు దొంగి ఫిలిం నీ ఫ్యామిలీని వదిలేసావు నన్ను బిట్టర్ చేసి ఉంటా దాని డెసిమిషన్ ని చంపాలనుకున్నాను అని చెప్తుంటే అవునైతే సరే రాయితే నేను చంపుతూ ఇంకెత్తనం ఫైట్ చేద్దాం డుఫీ అని చెప్పేసి అక్కడ ఓహో డుఫీ అన్నావా సరే అయితే కానీ అయితే నన్ను ఫైట్ చేయాలనుకుంటున్నావు నువ్వు హార్చి మార్చి చేసుకోవాలనుకుంటున్నావు కదా సరే అయితే నేను సైడ్గా మీ ఫ్రెండ్స్ అయితే నేను చంపేస్తాను కుదిరిన వాళ్ళందరూ పుష్ చేస్తూ లేదా దాన్ని ఆపేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళు ఎట్లాగా చేసి తన దగ్గర తీసుకుని మొత్తం ఉంటాడు. దాని తర్వాత మన జోరు అయితే తన ఆపేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనకి ఎటువంటి ఛాన్స్ లేదన్నా కానీ ఖచ్చితంగా మనం ఆగకూడదు చేయాలని చెప్తే ఓ మీరు ఏం చేస్తానని చెప్పేసి వాళ్ళు ఓహో నేను చూడలేను కానీ మీరు చేస్తానని నాకు అర్థమవుతుంది మీరు ప్రజల్ని కాపాలి చెప్పనుకున్నాడు కాబట్టి మీలాంటి కైండ్ పర్సన్స్ కోసం నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి మన జోరు మీద అటాక్ చేయాలనుకుంటున్నా తను బై స్టడీగా తను దాన్ని ఆపుతుంటాడు. తను చూసి మనం ప్రొసీడ్ చేస్తాను చెప్పి ఇంకా మెరీన్స్ కూడా దీని ఆపేదానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకా మెరీన్స్ కూడా ఇంకా స్టార్ట్ అవుతుంటారు పరీక్షపడు చేతులు కలిపి ఇంకా మెరీన్స్ కూడా పొడికేసి పుష్ చేస్తూ తన ఆపేదానికి ట్రై చేస్తుంటారు. ఇంకా దాన్ని చూసి సాదా సీదా ప్రజలు కూడా ఇంకా ఏదో చేయాలని చెప్పేసి ఇంక మనం వెళ్ళి పుష్ చేద్దామని చెప్పేసి ఇంకోళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళిపోతుంటాడు. దాన్ని పుష్ చేయండి అని చెప్పేసి అలా వాళ్ళకి స్టెండ్ ప్రాంతం వల్ల కాస్త తొందరగానే పుష్ చేస్తూ ఉంటాడు. ఇంక మన ఫ్రాంక్ ఇక్కడైతే గాయస్ అందరు ఇక్కడికి వస్తున్నారు వావ్ చాలా బాగుందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళందరూ దాన్ని పుష్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే కదా ఇంకా అలాగా మేము కూడా పుష్ చేస్తామని చెప్పేసి వాళ్ళు గో హెడ్ చేస్తాను అని చెప్పి చెప్తూ ఇంకా వాళ్ళందరూ వాళ్ళు పని చేస్తూ అలా దాన్ని పుష్ చేసి దానికి ట్రై చేస్తుంటాడు. అలాగే దాన్ని ఆపాలని చెప్పేసి ఇంకా అలాగే వాళ్ళు ఎత్తలో దాన్ని పెట్టి దాన్ని ఆపుతూ పుష్ చేయండి అని చెప్పి ఇంకా అందరూ వస్తుంటారు. ఒకేసారి అందరూ ఇది వర్క్ అవుతుంది ఇది ఆగవుతుంది అని చెప్పి చెప్తుంటే జస్ట్ సోడా సింపేలాగే నేను అమ్ముతున్నాను ఈ బోర్డుకి నాకైతే ఎత్తనికి వేస్తా అని చెప్పి చెప్తుంటే పుష్ చేయని అని చెప్పి చెప్తూ ఎలాగో వాళ్ళందరూ బోర్డుకి పుష్ చేస్తూ ఉంటాడు. అట్లా కష్టపడుతూ ఉంటాడు. అక్కడగా బోర్డుకేజ్ అనేది చిన్న చిన్నగా ఆగుతూ ఉంటుంది. అది స్టేబుల్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి బోర్డుకేజ్ అనేది ఆగిపోయింది నేను నమ్మలేకపోతున్నా అని చెప్పి మన ఊసపోయితే అనుకుంటాడు. అలాగా బోర్డుకేజ్ ఆగిపోయేసరికల్లా మనం ఎట్లా దీన్ని ఆపలేము కానీ దీన్ని ఎట్లా మనం ఆపి పెట్టి ఉంచాలి అని చెప్పి చెప్తుంటే సోడా సింపే చేసి ఉంటాడు చెప్పేసి ఇంకా అలాగా స్టార్ లూఫీ నువ్వు అయితే కమ్బ్యాక్ రావాలని చెప్తుంటే డ్యామ్ ఫుల్ స్టార్ లూఫీ వాడు ఎప్పుడో పడిపోయాను చెప్తుంటే ఇంకా అలా ఇది కథలతో ఆగిపోయాడు. కింగ్ రూకి మన ట్యాంక్ సపోర్ట్ అయిపోయింది గుడ్ జాబ్ మన థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ని ఓడిపోయినా కానీ ఎంతో మన బోర్కేజ్ ఆపేదానికి ట్రై చేస్తూ ఉంటాం అని చెప్పి చెప్తూ అలాగే ఇంకా పుష్ చేయండి మోర్ ఇంకా కానీ అని చెప్పేసి ఇంకా అలా బోర్కేజ్ని మళ్ళీ వెనక్కి పంపించేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు.
తర్వాత "రెబెకా నువ్వేమనుకుంటున్నావు? నేను నీ ఫ్యూచర్ టెక్నిక్స్‌లో చూడొచ్చనుకుంటున్నావా?" చెప్పేసి తన టెక్నిక్స్ చూస్తూ ఉంటుంది. తర్వాత రెబెకాని పట్టుకొని "నువ్వు నన్ను మోసం చేసావు. ఆ విషయం మర్చిపోయినట్టున్నా" అని చెప్పేసి తను కొడుతుంటది. "ఎనఫ్ రెబెకా నువ్వు నీ పని అయిపోయిందని" చెప్పేసి కొడుతుంటాను. "నువ్వేమనుకున్నావు? నువ్వేమైనా చేయాలనుకుంటున్నావా? నా ఫ్యామిలీని బిట్రే చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నిన్నెవరైనా వదిలేస్తారనుకుంటున్నారా? నేను చంపేదానికి నేను ఆగనని" చెప్పి చెప్తూ తను గాల్లో లేపుతూ ఉంటాడు. సరే అయితే నీ చేతిలోనే రెబెకాని చంపేదానికి చేస్తానని చెప్పి చెప్తూ దాని తర్వాత మన రెబెకాని కదిలించేలాగా చేస్తూ ఉంటాడు. అలాగే మరి సరిగ్గా రెబెకా చంపేదానికి ట్రై చేస్తుంటది. దాని తర్వాత మరి రెబెకా అయితే వాడితో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటది. లేదు నువ్వు రెబెకాని యూజ్ చేయబాక అని చెప్తుంటే వైలెట్ నువ్వేమనుకుంటున్నావు? నేను తన చేత నేను చంపేస్తా అని చెప్పేసి అలాగా రెబెకా నేను ఎందుకు చేస్తాను ఇదంతా వద్దు ప్లీజ్ నేను చేయాలనుకోవట్లేదు అని చెప్పి చెప్తూ వైలెట్ ఇంకా అయిపోతున్నది. ఇంకా కింగ్ ఇంకేం చేయాలో మనకు అర్థం కాలేదు అని చెప్పి చెప్తూ ఇక్కడ చూసుకల్లా ఎట్టలాగా ఆ బోర్డు కేజీ సగం దూరం ఎక్కించేసి ఉంటాడు. లూఫీ ఏదోలా చేస్తూ ఉంటాడు. అలా బోర్డు కేజీ అనేది కాస్త ఆగిపోయి ఉంటుంది. ఇంకా 60 సెకండ్స్ మోర్ అని చెప్పి లూఫీ కమ్‌బ్యాక్ కోసం అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత ప్రజలందరూ పైకెక్కేదానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే లూఫీ గాడు వచ్చాడంటే ఇంక అందరిని ఆపేస్తాడని చెప్పేసి ఇంక అందరూ ఎట్టలా కష్టపడిపోయి తను దూరంగా తోస్తూ ఉంటాడు. ఎందుకంటే అది కానీ ఇక్కడ వచ్చిందంటే అటాక్ వెళ్ళిపోద్దని చెప్పేసి. ఇంక అలాగా లూఫీ కోసం ఇంక వీళ్ళందరిని ఆపుతూ ఉంటాడు. ఇంకా నేవీ కూడా తన పని చేస్తూ ఉంటుంది. ఇక దాని తర్వాత తను కూడా ఎంతలా కష్టపడి వాళ్ళంతా ఆపుతూ ఉంటాడు. ఈ కేజ్‌ని ఎత్తని మనం ఆపాలని చెప్పేసి ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పేసి ఇంకా మన బెల్‌ని కూడా తన టెక్నిక్ యూజ్ చేస్తూ వాటిని ఆపుతూ ఉంటాడు. మన బాబాయ్ కూడా ఇంకా వాళ్ళందరూ వాళ్ళ టెక్నిక్స్ యూజ్ చేస్తూ తను ఎంత తొందరగా తను కాస్త వెనక్కి దూసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక మన బేబీ కూడా తన సాయి నువ్వు చేయగలవు సాయి అని చెప్పి తనకి మోటివేషన్ ఇస్తుంటది. మన హజరీటిన్ కూడా తన ఫుల్ పవర్స్‌ని యూజ్ చేస్తూ తను ఎంతో తీయాలనుకుంటా ఉంటాడు. ఈ గోల్ అతను చేసేదానికి తన బాడీ బ్రేక్ అవుతున్నా కానీ తన బోన్స్ బ్రేక్ అయినా కానీ ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే ఇది జోరో సమ్మ కోసం మన లూఫీ సమ్మ కోసం అని చెప్పి మన పాప అయితే పైనుంచి ఏడుస్తూ అందరిని హీల్ చేస్తుంటుంది. ఇంకా రెబెకా అయితే నా వల్ల కావట్లేదు ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయబాక అని చెప్పి చెప్తుంటే అది ఇక్కడ ఏం జరుగుతుంది నన్ను ఎవరో కాపాడింది తన చెట్టుని చంపేస్తా అని చెప్పేసి ఇక్కడ చూసేగల మనని యూజ్ చేసుకుని మన వైద్యం చంపేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత తన ఫుల్ టెక్నిక్స్తో నీ పని అయిపోయిందని చెప్పి చెప్తూ నువ్వు తను వదిలే అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కువ టైం కూడా లేదు నువ్వు ఎవరి గురించి మాట్లాడతా అని చెప్తుంటే మనం వాడు వస్తున్నాడు తనతో మాట్లాడుతున్నాను. ఇక అలాంటి ఎత్తున దానికి స్టార్ట్ అయింది. ఇక షో అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంక అందరూ వెయిట్ చేసింది. కొలేజ్ ద గ్రేటెస్ట్ వారియర్ రాబోతున్నాడు. తను చాలా స్ట్రాంగెస్ట్ పెట్టి తను ఖచ్చితంగా మనం ఓడిస్తాడు. తను కింగ్ లీగు కాదు మీ అందరికి తెలీదా తనే మన లూసీ తను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే కొలీజన్లో గెలిచినోడు ద స్టార్ ఎవరి గురించి మాట్లాడుతా అని చెప్పి మనకు క్యాబేజ్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అది ఎక్కడ చూసుకుంటే అక్కడికి వెళ్ళని చెప్తాను ఇప్పుడు చూసుకుని ఉంటాడు. తను అందరూ గుర్తుంది కదా తనే ఖచ్చితంగా చాలా స్ట్రాంగెస్ట్ పెట్టి తను ఒక జైన్ని కూడా పడగొట్టేశారు. ఒక బుల్లిని కూడా ఈజీగా ఓడించేశారు. కొలీన్ గారు ఒక్కొక్క గ్రేటెస్ట్ ఫైటర్స్ అన్నింటినీ ఓడించేసి ఉన్నాడు. తన గురించి మనకి ఏం మాట్లాడినా తక్కువే తను ఒక బుల్ని కూడా ఈజీగా టేమ్ చేశాడు. అలాంటి స్ట్రాంగెస్ట్ పెట్టిని మనం మర్చిపోగలుగుతాం. తన పేరు లూసీ చెప్పి తను చెప్తూ ఉంటాడు. అది లూసీ అంటే తన గార్డియేటర్ తన లూసీ అనే వెంటనే లూసీ నన్ను కాపాడు ప్లీజ్ అని చెప్పి మన రెబెకా చెప్తుంది. లూసీ దాని దగ్గర చూస్తాం కదా టెంపరీ అలయన్స్ యూజ్ చేద్దాం ద రియల్ పేరు ద పైలట్ స్ట్రా హ్యాట్ లూఫీ అని చెప్పి బేసికల్గా ఇది లూసీ అంటే తన కింగిడికి మెంక్స్ చేసి పెట్టే కదా అని చెప్పి అందరూ ఆలోచిస్తుంటారు. తను మన పైలట్ దగ్గర కంట్రోల్ అయ్యాం కానీ ఆ పైలట్ ఇలాంటి పైలట్ అయితే కాదు మన లూఫీ అట్ట మనల్ని కాపాడదని చెప్పి చెప్తుంటాడు. దొంకి ఫీలింగ్ దగ్గర నుంచి ఖచ్చితంగా మనం కాపాడాలని చెప్పి చెప్తుంటాడు. మన పైలట్ ఖచ్చితంగా కాపాడతాడు. తను మనం హోప్గా పిలుచుకుంటున్నాం అని చెప్పి చెప్తుంటాడు. తను వచ్చేదానికి మనకి ఎక్కువ టైం లేదు తను చాలా స్ట్రాంగెస్ట్ పెట్టి అని చెప్తుంటాడు. నేను నమ్ముతున్నాను తనని నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. సరే అయితే ఇంకా మీకోసం నమ్ముతున్నాను అని చెప్పేసి కింగిడుకి మన టైం లేదు మిమ్మల్ని టచ్ చేస్తున్నాం అతను ఎక్కడ ఉన్నాడు తను సేవ్ చేసే మన లూసీ ఇప్పుడు ఇంక అందరూ అడుగుతున్నారు మా కంట్రీని కాపాడని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకందరూ. ఇక తర్వాత ఇలా చూసుకుంటే ఇక లూసీ తను మనకి ప్రామిస్ చేశాడు తను ఖచ్చితంగా వస్తాడని చెప్పేసి తను ఒకే ఒక షాట్లో తను ఓడిస్తా అని చెప్పేసి మన లూసీ వస్తున్నాడని చెప్పేసి చెప్తూ ఉంటాడు. లూఫీ వచ్చిన ఇంకా కౌంట్ డౌన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి చెప్తుంటాడు. తను ఒక సింగిల్ బోన్ తను ఓడిస్తారా సరే చూద్దాం కానీ చెప్పి మన లూఫీ చంపాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత సరే లూఫీ ఇంకా నీ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి చెప్తుంటాడు. ఇంకా చూడకూడదు దాన్ని ఎట్లా దాన్ని ఆపేదానికి ట్రై చేస్తుంటాడు. ఇక్కడ డోంకీ ఫిలింగ్ ఓడిస్తానికి రెడీ అండి లూసీ ద గ్రేట్ నువ్వు వింటున్నావు అంటే వస్తున్నావు డోంకీ ఫిలింగ్ నీ కొత్త పక్కన కొట్టి దానికి వస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంతకాలం మమ్మల్ని చేసిన కష్టాలు ఎంత మాకు తెలుసు కాబట్టి తను రాబోతున్నాడు నేను పనిష్ చేయబోతున్నాడు తన గ్లాడియేటర్ హీరో రాబోతున్నాడు డొంకీ ఫీలింగ్ నువ్వు చనిపోతున్నావు అని చెప్తే రే ఎక్కువ మాట్లాడుతున్నావు నేను వేసేయాలనుకుంటున్నా ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన నీ దగ్గరకు వస్తాను చెప్తే బోర్డుగేసి ఎంత తొందరగా తను సక్సెస్గా ఆపేశాడు. కాబట్టి లూసీ వచ్చేంత ద స్టార్ కమ్ బ్యాక్ తను ఖచ్చితంగా ఇదంతా మనకి మారిపోతుంది లూసీ రాబోతున్నాడు ఇక్కడికి అని చెప్పి చెప్తూ ఉంటాడు. కాస్త వీళ్ళందరూ రెడీ అవుతూ ఉంటారు.
డామిట్ ఇంక నా వల్ల కాదని చెప్పేసి ఇంక మన నికోలా బిని కూడా తన టెక్నిక్ యూజ్ చేస్తుంటది. ఇంక వీళ్ళందరూ వాళ్ళ స్ట్రెంత్‌ని యూజ్ చేస్తూ తనని ఆపుతూ ఉంటాడు. ట్వైస్ నన్ను క్షమించండి. నా కన్నీళ్ళు రావట్లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఏడుస్తుంటే, ఏం కాదు బోర్డ్ ఎట్లా ఆపేసాం. లుక్ చూడు ప్రతి ఒక్కరు వాళ్ళ కోసం కష్టపడుతున్నాడు. మనం కూడా కష్టపడుతున్నాం. మనం కూడా ఏదో ఒకటి సాధిస్తాం అని చెప్పి తను చెప్తూ ఉంటది. ఇక తర్వాత ఈ మెడికల్ వర్క్ అవుతుంది. ఖచ్చితంగా మనం వాళ్ళని సేవ్ అవుతాం. కాకపోతే ఇక్కడ వీకర్స్ అనేవాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా మనం మన పనులని మనం చూసుకోగలం. ప్రతి ఒక్కటి మనం చేయాల్సిన పని ఉందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగా ఈ లూసీ ఖచ్చితంగా నువ్వు తిరిగి రా అని చెప్తుంటాడు. తన స్టార్ పేరుని పిలుద్దాం కానీ అని చెప్పి లూసీ లూసీ అని చెప్పి తనని పిలుస్తూ ఉంటారు అందరూ. ఇక తర్వాత లూఫీకి అయితే దూరంగా ఒక చోట పడిపోతూ ఉంటాడు. తర్వాత లూసీ నువ్వు తిరిగి రావాలని చెప్పి ఇంకందరూ వస్తుంటాడు. అలా మన లూఫీ అయితే లేస్తూ ఉంటాడు. అప్పుడే మనోడితే నా ఇంకంతా అయిపోయిందని చెప్పి చెప్తూ వస్తుంటాడు. వీళ్ళందరూ ఇక్కడ చూసే కదా మనోడికి మీద తెగు ఉంటుంది. గో టు హెల్త్ దొంకి ఫీలింగ్ మా స్టార్ రాబోతున్నా చెప్పి చెప్తే మీ స్టారా సరే రమ్మని చెప్పు. ఇంకా జీరో అని చెప్పి ఇంకా కౌంటర్ వచ్చేసి ఉంటుంది 1 2 ఇంకా స్టార్ట్ 7 స్టార్ట్ ఇంకా రాలేదు తను పడిపోయాడు. రాడు కూడా అని చెప్పి తను నడుస్తూ ఉంటాడు. తర్వాత మన రేబేకా చనిపోబోతుంటుంది. అది కూడా మనోడి చేత. ఇంకా తర్వాత ప్లీజ్ వైలెట్ నేను ఇంకేం చేయలేదు ఉండలేదు నా కళ్ళు మూసుకోబాక అని చెప్పి చెప్తుంటే ఇది ఒక బ్యాడ్ టీమ్ కాదు ఇదంతా నిజమే ప్లీజ్ నన్ను వదిలే అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత అక్కడ చూసేసగల అంటే నా ఫాల్టే ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అవుట్ ఆఫ్ మనీ అయిపోయిందని చెప్పి తన కోసం నాకు ట్రై చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే ఒక అటాక్ అనేది తగులుతుంది. అదే మన లూఫీ కూడా వచ్చేసి ఉంటాడు. లూఫీ తన నార్మల్ హాకీని యూజ్ చేసి తన ఇంట్లో కప్పేసి ఉంటాడు. వైలెట్ షిఫ్ట్ చేసి ఉంటాడు. లూసీ వచ్చేసాడని చెప్పి ఇంకందరూ అడుస్తుంటే ఓ స్టార్ హ్యాట్ లూఫీ నువ్వు వచ్చేసావా అని చెప్పి చెప్తూ మ్యాంగో నా కొడక అని చెప్పి ఇంకందరూ రెడీ అయిపోయి ఉంటాడు. తర్వాత లూసీ కూడా వచ్చి అప్రియర్ అయిపోయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా లూఫీ వచ్చేసారు అక్కడ ఇంకా అందరికి ఆనందం వచ్చేసి ఉంటుంది. ఇంకా లూఫీ ఖచ్చితంగా వాళ్ళని నడుస్తా చెప్పేసి లూఫీ ల్యాండ్ వచ్చేసా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దాని ఫైనల్లీ మన గిటార్ కింగ్ వచ్చేసాడు వెనక్కి తిరిగి అని చెప్పి తన అందరూ అడుస్తుంటాడు లూసీ 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 అని చెప్పేసి అలా లూసీ పెన్ని పిలుస్తూనే ఉంటారు అందరూ. తర్వాత ఒక సింగిల్ బాల్లో తను నాకౌట్ చేస్తా అని చెప్పాడు. ఓహో ఫైనల్ నువ్వు కంబ్యాక్ ఇచ్చావా నీ హాకీని బాగా మేనేజ్ చేసినట్టున్నావు సరే అయితే ఇంకా ఎక్కువసేపు యూస్ చేస్తావు కానీ సరే అయితే మొత్తం సేమ్ బోట్లో అని చెప్పేసి ఎవరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళందరూ రాబిన్ కూడా ఇక్కడ పిలిచేస్తూ ఉంటాడు. అది మన ఇంకా వీళ్ళందరూ కూడా ఫైట్ చేసానికి రెడీ అవుతుంటాడు. దాంట్లో మన లూఫీ కడితే అన్న గురించి తన చేస్తాను చెప్పి తన వైట్ ఐస్ యూజ్ చేస్తూ ఉంటాడు. తర్వాత లూసీ ఒకటే చేయగలడు తన కంబ్యాక్ వచ్చేసింది. లూసీ కానీ అయితే పట్టేసుకుని ఉంటుంది. తన 1000 ఫ్యాన్స్ దాని మీద యూజ్ చేయడానికి తన మీద ఆమ్లెట్ హాకీ కూడా యూజ్ చేస్తుంటుంది. కానీ ఆమ్లెట్ హాకీ యూజ్ చేస్తాం కానీ అది దిగుంటుంది. ఎందుకంటే మన లూసీ గడి హాకీ అనేది చాలా వీక్గా ఉంటుంది. కానీ మన లూసీ గడి ఎదోలాగా చేస్తుంటాడు. నీ హాకీ చాలా వీక్ ఉంది అసలు ఏం జరగబోతుంది ఇక్కడ అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటాడు. ఇంకా లూఫీ కడితే దొంకి ఫీలింగ్ చచ్చిపోతూ ఉంటాడు. ఇది చాలా మెనీ మేజర్ ఇష్యూస్ తగులుతున్నాయి. కాకపోతే ఇంకా అందరూ హోప్స్ అనేది లాస్ అయిపోతూ ఉంటాడు. ఇంకా లూఫీ కూడా అయిపోయిందని చెప్పి అందరూ అనుకుంటున్నాడు. లూసీ కలుస్తా అని చెప్పి అనుకుంటాడు. ఈ బోజ్ గేస్ ఆపేదానికి చాలా మంది వాళ్ళ స్ట్రెంత్ యూజ్ చేస్తున్నా కానీ ఆపలేకపోతూ ఉంటాడు. ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళందరూ కష్టపడి ఎట్టరో తను ఆపేది ట్రై చేస్తుంటాడు. లూఫీ గడితే డ్యామేజ్ అయిపోయిందని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. అప్పుడు లూఫీ బాడీని తను కంట్రోల్ చేసి తనతో అటాక్ చేసానికి ట్రై చేస్తుంటాడు. నా పప్పెట్ మర్రవే అని చెప్పేసి ఇంకా అలాగే లూఫీని లివింగ్ పప్పెట్గా యూజ్ చేసి నీ ఫ్రెండ్స్ని నీ చేత చంపేస్తా అని చెప్పేసి అక్కడ లూఫీ గడికి చాలా కోపం వస్తూ ఉంటుంది. తను మన దగ్గర నేర్చుకున్నప్పుడు నేను గేర్ ఫోన్ యూజ్ చేసినప్పుడు కింగ్ కాంగ్ యూజ్ చేయని చెప్పి చెప్తూ అలా కొన్ని టెక్నిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎలా చేస్తే ఎలా యూజ్ చేస్తావు అని చెప్పేసి అలాగా ఇంకా నువ్వు సంథింగ్ దాన్ని ఇంకా మార్షల్ ఇచ్చా అని చెప్తూ ఉంటాడు. దాని తర్వాత లూఫీ గడి అయితే ఇది చాలా ఫన్నీగా ఉంది కదా నువ్వు చాలా ఫుల్గా నాతో పని చేస్తున్నావు సరే అయితే నేను మనిపులేట్ చేద్దాం నాకు చాలా ఈజీగా ఉన్నట్టుంది చెప్పేసి ఏమన్నాడు అటాక్ చేసానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా దాని లూఫీ గడి అయితే హ్యూమన్స్ అందరు నాకు పప్పెట్స్ లాంటి వాళ్ళే అక్కడికి నువ్వు కూడా కాబట్టి నువ్వు నా స్కెమ్ను ఇరుక్కుపోయా అని చెప్పేసి చెప్తూ మా లూఫీని అయితే తన దగ్గరికి తీసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా లూఫీని అయితే ఈజీగా వేసేసడానికి మధ్యలో గ్యాస్ వస్తుంది సారీ క్షమించండి. అప్పుడే ఆ బోర్డ్ గ్యాస్ అనేది దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అది మన లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా దాని తర్వాత అయితే ఏమన్నా చూడగాడే కూడా ఎత్తలాగా తను ఆపేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా లియో ఇంక ఇతను కూడా కష్టపడుతూ ఉంటాడు. ఇంక అందరూ బోర్గన్స్ అమ్మాలని చెప్పేసి ఇంకా అలాగే లూఫీని నమ్ముతూ ఉంటాడు. అప్పుడే ఇంక మన లూఫీ కూడా ఎత్తలా కష్టపడి తన మోన్సింగ్ మ్యాన్ టెక్నిక్లోకి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళిపోయి స్టడీగా మన ఒడి చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. తొందరగా ఎక్కువ టైం లేదని చెప్పి మనకి లూఫీకి తెలుసు. కానీ తన స్ట్రెంత్ మొత్తం యూజ్ చేసి దాన్ని ఎట్లా చేయని చెప్పేసి అలాగే లూఫీ కూడా ఎట్లా వేస్తా అని చెప్పేసి ఇంకప్పుడు దొంకి ఫీలింగ్ మొదటి మీదకి వస్తూనే ఉంటాడు. ఇంకా తర్వాత మన లూఫీ కూడా తన ఫుల్ పవర్స్తో రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా టోంకీ ఫిలింగ్ వర్సెస్ లూఫీ పవర్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకిద్దరు వాళ్ళు పడిగోళ్ళ టెక్నిక్ యూస్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరి హోప్స్ అనేవి మన లూఫీ మీదే ఉంటాయి. ఎందుకంటే లూఫీ చాలా కష్టపడి ఉంటాడు. మన లూఫీ ఒకరే మనం కాపాడగలను అని చెప్పేసి తనైతే తను చనిపోయిన ఫ్రెండ్ కోసం బెల్మీ కోసం కూడా ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత అయితే సరిగ్గా నేను ఇంతను కష్టపడినందుకు నేను ఒకే అటాక్లో చంపేస్తా అని చెప్పాను కదా దాని ఖచ్చితంగా నేను పూర్తి చేస్తా అని చెప్పేసి వన్ సింగిల్ షాట్లో నీకు కొత్త పగలు కొట్టేస్తా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడు తను స్పైడర్ నెట్ యూస్ చేస్తూ ఉంటాడు. తన కింగ్
గాంగ్ గన్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటాడు. వాడికి ఇంకా గాలి యూజ్ చేస్తూ ఉంటాడు. నీ గేర్ 4లో ఇంకా చాలా అంటే చాలా ఫ్లోస్ ఉన్నాయి. వాటిని చాలా ఎక్కువ యూజ్ చేయని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత కింగ్ కాంగ్ ఫ్లో యూజ్ చేసేసారు కదా! సరే తను ఏం చంపుతావు కానీ అని చెప్పేసి తన దగ్గర నీళ్ళు పంపిస్తుంటాడు. ఇంకా తను ఫుల్‌గా చేసేసారు కదా! తనని ఛాలెంజ్ వచ్చేదానికి ఈ మొత్తం జస్ట్ మొత్తం గాల్లో ఒక వేపరేట్ అయిపోతున్నట్టు అయిపోతూ ఉంటది. ఆ స్టింగ్స్ మొత్తాన్ని మన లూఫీ గాడు తనని లాగేస్తూ ఉంటాడు తన హ్యాండ్‌లోకి. దానివల్ల తన పెయిన్ కూడా ఉంటది. లూసీ ల్యాండ్ అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటాడు. లూఫీ గాడు అయితే తను కొంచెం చాలా కష్టపడుతూ వీళ్ళందరిని ఓడించడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఎందుకంటే లూఫీ గనుక ఓడిపోతే ఇంక మొత్తం దశ మొత్తం నాశనం అయిపోద్ది. ఇక తర్వాత అప్పుడే మనం ఒక పంచి కొట్టి ఉంటాడు. దాంట్లో ఒకటి స్ట్రైట్‌గా కింద పడిపోయి ఉంటాడు. అలాగే డీ క్లాన్ అనేది పెట్టుకొని ఓడిస్తుందని చెప్పి ఉండేది. ఆ డీ క్లాన్‌లో అనేది పెరుగు మన లూఫీలో కూడా ఉంటుంది. ఇంక తర్వాత అయితే లూఫీ కూడా అయితే వాళ్ళందరినీ అందరూ కష్టపడిపోయి మనం కొట్టేసారు కదా! అయితే అక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ చాలా దూరం నుంచి చూడొచ్చు. ఇంకా అలాగా మన లూఫీ అయితే మన దెస్రోజా ద గ్రేటెస్ట్ విలన్ని ఓడించేస్తూనే ఉంటాడు. ఇంకా అలాగే తన ఓల్డ్ మ్యాన్ లాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తను చాలా చాలా పవర్ఫుల్ అని పెట్టి అచ్చు నీలాగే ఇంకా అలాగే ఇక్కడ చూసేసరికల్లా తను వాళ్ళ నాన్నలాగా ఇన్స్పిరేషన్ అవుతా ఉంటుంది మన రెబెకా లూఫీని. ఇంకా అక్కడితో తను ఒక ఫ్లేమ్ డెవలపర్ యూజ్ చేసుకుని మనం ఓడించాలని చెప్పేసి ఇంకా అలాగే మన వైలెట్ కూడా తన బ్యాక్ స్టోరీ ప్రకారంగా తను ఖచ్చితంగా స్ట్రాంగ్ అయినప్పుడు వాడిని ఓడించేస్తా అని చెప్పి ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఆ కష్టం మొత్తం లూఫీ తీసుకుని మరి వాళ్ళని ఓడించేసి ఉంటాడు. స్టార్ పైరేట్స్ మనకి గెలిచేదానికి ఛాన్సెస్ ఉంది. కానీ వరల్డ్ గవర్నమెంట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అసలు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో తెలియదు అని చెప్తే దాని గురించి నేను చూసుకుంటా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా లూఫీ కూడా అయితే అతను ఒక చేసి ఉంటుంది. ఇంకా అలాగా లూఫీ గాల్లో కొడుతూ వచ్చి పడిపోయి ఉంటాడు. తను మనం సేవ్ చేసేస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత లూఫీ గారు అయితే పడిపోయి ఉంటాడు. కానీ బోడిగేజ్ ఇంటికి ఇంకా పోలేదని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటాడు. అలాగే అది చిన్నగా దిసి పడిపోతూ అది పోయి ఉంటుంది. తెల్లస్ గైస్ మనం గెలిచేసామని చెప్పేసి దాని తర్వాత ఇంకా మీరు చెప్పాలి. ఎందుకంటే ఏ కేస్ ఏమైంది నువ్వు చూస్తున్నావా అని చెప్పి చెప్తుంటే అసలు ఏం జరుగుతుందని చెప్పి చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు. అసలు సిల్లీగా లేదు. తను ఏంటంటే దేశ పీపుల్ మొత్తం తను కాపాడేశాడని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని తర్వాత లుక్ టూ మన టెస్ట్ గాల్లో చూస్తుంటే ఆ బోర్డ్ కేసు అనేది ఇంకా ఉంటుంది. అది కింద పడిపోతూ ఉంటుంది. దాంట్లో తను చూసి వెంటనే అది ఏం చేస్తుందో అందరూ భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళందరూ తను బొమ్మలు కొన్నప్పుడు కూడా దీని నుంచి ఎట్లా బయటపడాలని చెప్పి ప్లాన్ వేస్తున్నాడు. ఇక ఫైనల్లీ దాని నుంచి బయటకు వచ్చేసరికల్లా ఇంకా అందరూ రిలీఫ్ అనేది చేస్తుంటాడు. అలాగా వాళ్ళు టోటల్లీ ఫ్రీగా అయిపోయి ఉంటాడు. ఇంకా అలాగా బోర్గేజ్ని మన లూఫీ అనేది ఓడిచ్చేసేసరికల్లా ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అట్టలాగా వీళ్ళు బోర్గేజ్ని ఆపేసి ఉంటాడు. ఇంకా మనోళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. దాని తర్వాత బోర్కేస్ మొత్తం పోయేసరికల్లా ఇంకా మన హ్యాపీనెస్ ఉండొచ్చు. తెస్ట్రోజాన్ మనకు కాపాడేసాం. స్కై మొత్తం క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఇంకా అలాగా అక్కడ మన నాన్న చూస్తూ ఉంటాడు. అంటే బోర్కేజ్ మొత్తంతో ఇంక ఇక్కడ చూసేసరికల్లా ప్రసన్నాడు అసలు బోర్కేజ్ వెళ్ళిపోయింది అని చెప్పి అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా గణేష్ అమ్మ తెస్ట్రోజా డిఫిట్ వార్డ్ అని చెప్పి 2000 మెంబర్స్ని ఓడిచ్చేశాడు. గెలిపైతే లూఫీదే అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అక్కడతో ప్రతి ఒక్కడు పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా దాని అయితే తను కూడా కళ్ళు చూడు చాలా మనకి టెక్నిక్ చూస్తుంది. క్రెటోస్ కూడా లూఫీ కూడా అయితే పడిపోయి ఉంటాడు. తన కరియర్ టెక్నిక్లో చాలా స్ట్రాంగ్ పెట్టి తను ఓడిచేస్తారని చెప్పేసి చెప్తుంటాడు. అలాగా ఈ విన్నర్ వచ్చేసి కోడీసే చెప్తూ ఉంటాడు. తన విన్నర్ మనకి తెలిసి విషయమే కదా చెప్తే కానీ తను ఏడుస్తూ ఉంటాడు. తను చెప్పలేకపోతూ ఉంటాడు. ఇక కింగ్ యూకి అయితే తను ఫస్ట్ టైం తను డెస్ట్రోజర్కి మన దొంకి ఫీలింగ్ వచ్చి నువ్వు గుర్తుంది కదా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటి నుంచి ఇంతలా జరిగింది. తర్వాత నా ప్రజలను కూడా నేను కోల్పోయాను. కానీ ఇప్పుడు మన లూఫీ తను గెలిచేసేలా చేశారు. లూఫీ మనకి కాపాడాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగా లూఫీ ఇంకా మనోడైతే పడుకుని ఉంటాడు. ఇంకా అలాగే లూఫీ తనకు మాట ఇచ్చాడు. నేను ఖచ్చితంగా నా కొడుకు కొత్త పగలు కొడతా అని చెప్పేసి తను అదే చేశాడు. లూఫీ చాలా చాలా మంచోడు అని చెప్పేసి విన్నర్ ఈజ్ లూసీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా నా విన్నర్ ఈజ్ అని చెప్తాను కంటిన్యూ చేస్తూనే లూసీ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగా లూసీ అని చెప్పేసి కదా థ్యాంక్ యూ లూసీ అని చెప్పి మీరు అందరూ ఏడుస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. లూసీ ల్యాండ్ అని చెప్పేసి లూఫీ మనం గెలిచేసామని చెప్పి చెప్తుంటారు. మన బల్మి కడిగితే ఆనందం పాష్పాలు వస్తూనే ఉంటాయి. షార్ట్ గారు గెలిచేసేసరికల్లా ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దానికి నేను ఇంప్రెస్ అయిపోయాను అని చెప్తాను అడుగుతుంటాడు. తను ఒక ఎగ్జాక్ట్లీ గాయ అని చెప్పేసి ఇంక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. రాబీ రాను మనం గెలిచేసాం అని చెప్పి ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. వాళ్ళు అయితే మన లూఫీ మనం గెలిచేసాం ఇంకా ఫైనల్లీ మనం చేసేసాం అని చెప్పి బాయ్స్ వెళ్ళాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా క్లాన్ ఇంకా ఫ్రాంకీ ల్యాండ్ కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఫ్రాంకీ ల్యాండ్ కూడా అందరినీ కాపాడేస్తూ ఉంటాడు. ఇక్కడతో ఈ కథ అన్ని కంప్లీట్ అయింది. అని ద గ్రేటెస్ట్ వార్డ్ మొత్తం కంప్లీట్ చేసేసాడు. అలాగే తను 1 లెగ్ సోల్జర్ కూడా తను చాలా కష్టపడ్డారని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే రెబెకా తన ప్రాజెక్ట్ ప్రకారం అయితే తినంటే ఓడించాలని చెప్పేసి ఇంకా లియో ఇంకలందరూ దాని ప్రాజెక్ట్లో ఒక పార్ట్ అని చెప్పేసి ఇంకా అలాగే 1 లెగ్ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా అయితే మనోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ 1 లెగ్ ఎవరో కాదు మన క్రెటోసే కదా. అలాగే ఇంకా క్రెటోస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తను డొంకీ ఫీలింగ్ని ఓడిచేసి ఇంకా
కింగ్ రీకుని కాపాడేస్తూనే ఉంటాడు. ఇంకా అలాగే అదే డెస్ట్రోజర్‌ని కాపాడేస్తూనే ఉంటాడు. కానీ తను టెటోస్‌గాని బొమ్మలుగా మారిపోయినప్పుడు తను గుర్తుపట్టలేనప్పుడు చాలా చాలా బాధపడ్డాడు. తను కూడా చాలా చూస్తుంటాడు. ఇప్పుడన్నా నన్ను గుర్తుపడతాడా లేదా? కానీ 10 ఏళ్ళు అయిపోతుంది. చాలా చాలా బాధగా ఉందని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. తన పాస్ట్ కూడా తెచ్చుకుంటా ఉంటాడు. నాతో రా అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత అయితే మనకి తెలుస్తుంటాడు. తను తన కూతుర్నిచ్చి పెళ్లి చేపిచ్చేసి తన హ్యాపీ లైఫ్‌ని ఇచ్చేసి ఉంటాడు. అలాగే తన వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అక్కడితో దశరథ అని చాలా వరకు మొత్తం ఈ ఫ్యాకల్టీ మొత్తాన్ని గెలిచేస్తూనే ఉంటాడు. ఇంకా లూసీ తను ఓడిచేసారు కదా! ఇంక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రీడమ్‌లోకి వచ్చేస్తూనే ఉంటారు. లేకపోతే వాళ్ళందరూ చనిపోయే స్టేజ్‌లో ఉన్నప్పుడు లూఫీ వచ్చి కాపాడేసాడు కదా! లూఫీ టేక్ డౌన్ చేసేసాడు. అదే మన డోంకీ ఫీల్ ఇంకోటి అని చెప్పేసి అందరూ అడుగుతుంటాడు. జ్యూసెస్ కూడా అనుకుంటాడు. అది అసలు ఎలా జరిగింది? అది జరగకూడదంటే చూసేదంటే అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనోడికి ఫోన్ వచ్చి ఉంటుంది. అదెవడో కాదు మన బ్లాక్ బీర్. దానంతా నేవీ ఆఫీస్‌కి ఫోన్ చేసేసాను. ఇక్కడ ఏం జరిగిందని చెప్పి నాట్ అన్ ఈస్ట్ బ్లూలో అని చెప్పి చెప్తూ ఉంటాడు. డోంకీ ఫీల్ ఇంకొకటి మొత్తం ఓడిపోయేసరికి వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. అలాగే పైరట్స్ కొడమని వచ్చేసి డొంకీ ఫింగర్ దగ్గర పెట్టకుండా దాన్ని తీసుకోవాలనుకుంటాడు. అలాగే మనకి మన రెవల్యూషన్ ఆర్మీ కూడా వచ్చేసి ఉంటది. దాని తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు కదా నువ్వు మీ అన్న అని చెప్పావు కదా నువ్వు ఒక ఈడియట్వి నాకు చెప్పకుండా ఉండాల్సిందని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని ప్రకారం చూస్తుంటే ఫైర్ ఫిస్ట్ వాళ్ళ అన్న ఒక నేవీ దాని ప్రకారం చూస్తుంటే 20% ఆఫ్ పవర్స్ మాకు యూజ్ చేసేసా అని చెప్తుంటే తను మాట్లాడుతుంటారు మీ ముగ్గురు చెప్తుంటే ఎక్కువ మాట్లాడి చాలు నువ్వు ఒక ఇంక ఎక్కువ మాట్లాడంటే నీ తలకాయ పేల్చేస్తా అని చెప్పేసి అలాగే తన్ని మొత్తం నిప్పులో కాల్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కోపం వచ్చేస్తుంటుంది. దీని పౌరుని చాలా జాగ్రత్త పడాలి. లేకపోతే చాలా ప్రమాదాలు వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటుంది. సభ అక్కడ ఏం చేస్తున్నారా ఎదవా అని చెప్పేసి అరిసి మరి తిడుతుంటే నేనేం చేయట్లేదు ఇక్కడ నేను కొద్దిగా పనిలో ఉన్నానని చెప్పి తను చెప్తూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత అయితే సరే అయితే ఇంక నుంచి అల్లం కానీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే రెవల్యూషన్ ఆర్మీ కూడా వచ్చేస్తూ ఉంటాడు. తర్వాత డోంకీ ఫీలింగ్ వాళ్ళు అన్నాడు మెనిన్స్ అందరూ వచ్చేసి వాళ్ళ మెంబర్స్ అనేది పట్టుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళందరూ పట్టేసుకుని ఇంకా మెనిన్స్ అన్నాడు వాడిని జైలు వేసేసానికి ఎందుకంటే డొంకీ ఫీలింగ్ ఏమేం చేశాడో పిల్లల విషయం తెలుసు కాబట్టి ఇంకా తర్వాత ఇక్కడ చూసేసరికల్లా ఇంకా అందరూ ఓకే అయితే ఇదంతా సరిపోయిందని చెప్పేసి ఇంకా వీళ్ళందరిని ఆపేసి ఇంకా డొంకీ ఫీలింగ్ కూడా కింద ఉంటాడు. ఇంకోటైతే కాన్షియన్స్లో ఉన్నాడు ఇంకా నెట్లో ఓడిచేసి ఉంటాడు. ఇంకా అలాగే ఆ ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మై డార్లింగ్ మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటే అవును మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి సాయి కూడా చెప్తూ ఉంటాడు. తర్వాత నువ్వు రపట్టు ఉంటావు కదా అంటే ఖచ్చితంగా ఉంటానని చెప్పి తను చెప్తూ పడిపోతూ ఉంటుంది. ఇంకా నేవీ హెడ్ క్వార్టర్స్లో చెప్తూ ఉంటాడు ఫుజిటోర్ ఏం చేయలేకపోయారని చెప్పేసి దాని తర్వాత తెచ్చిపోయిన స్టేట్లో చెప్తూ ఉంటాడు ఇదంతా నువ్వే చేస్తావు అని చెప్పి ఫుజిటోర్ అని చెప్పి చెప్తుంటే లేదు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటే ఈ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి అంత జస్టిస్ ఫండ్ జరిగిందని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఏం రాంగ్ జరుగుతుందని చెప్తుంటే ప్లే కూడా మాట్లాడుతూ ఉంటాడు. కింగ్ డొంకీ ఫీలింగో ఓడిపోయి చెప్పేసి తన స్పీచ్ వస్తూ ఉంటుంది. నేను స్కేర్ దిస్ ఇస్ ద డోసీ ఫీలింగో అని చెప్పేసి నేవుడి కంట్రీలో కూడా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరు అతలో కష్టపడిపోయి నేవీ హెడ్ క్వార్టర్స్ నుంచి నేను వాట్సాప్ నేను ఫోన్ చేసి మాట్లాడుతాను మీతో ఎందుకంటే కింగ్ డొంకీ ఫీలింగో ఓడిపోయాడు కాబట్టి ఏదైనా మీతో ఫిజికల్ వేస్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఏమంటే డిస్ట్రాక్షన్ అవ్వచ్చు అని చెప్పేసి అలాగే ఇక్కడ చూసే కల్లా పైన అంటే క్లియర్ చేసి అని చెప్తుంటే అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి అని అనుకుంటాడు. నేవీ అందరూ మాట్లాడుతుంటాడు అందుకోసం మీరు జాగ్రత్త కూడా ఉంది మీకు వేవ్స్ అని ఇక్కడ రాజు డొంకీ ఫీలింగ్ కూడా పడిపోయాడు కాబట్టి ఐశ్వర్య మొత్తం బాగుందని చెప్తుంటారు. మీ కింగ్ రీకు మనకి రాజుగా మారని చెప్పేసి అని అడుగుతుంటాడు. ప్లీజ్ మీరే మా రాజుగా మారని చెప్పి చెప్తుంటే నేను కింగ్ రీకు కానీ నేను రాజు అవసరం లేదు మిమ్మల్ని ప్రూవ్ చేసుకున్నాడు దీనికి రాజ్యం అవసరం లేదని చెప్తుంటే లేదని చెప్పి చెప్తూ ఇంకా అందరూ తనే రాజు కావాలని సకల లేకపోతే మేము ఫైట్ చేస్తాం మేము రిప్లై చేస్తాం ఈ కంట్రీని ఓడిస్తాను చెప్తుంటే సరే ఫైన్ విత్ అస్ అంటే ఫైట్ చేయండి అని చెప్పి తను చెప్తుంటాడు. కింగ్ రూక్ మిమ్మల్ని అడుక్కుంటున్నాం మీరే రాజా అని చెప్తుంటే అవును వాళ్ళందరినీ చెప్తుంది నిజమే మీరే రాజు అవ్వచ్చు కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత తను కూడా చేసి తన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇంకా అందరూ పరిచయం చేసుకుంటూ ఇంకా అలాగే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మేమందరూ మా నాన్నతో పాటు కలిసి ఉండేవాళ్ళు అని చెప్పేసి ఇంకా అలాగే ఇక్కడితో వీళ్ళందరూ రాజుగా మారాలని చెప్పి మీరే కంబ్యాక్ ఇవ్వాలి మీరే కింగ్ మిస్ట్రెస్ ఆఫ్ ద కింగ్ రీకు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత అది మొత్తం న్యూస్లో మొత్తం అవసరం ఉన్నది. దాంతో ఫుజిటోర్ వచ్చేసి ఉంటాడు. ఫుజిటోర్ వచ్చేసి ఇది ట్రబుల్ చేసినంట మొత్తం విచిత్రంగా ఉంది ఇదంతా గవర్నమెంట్ని తీసుకోవాలి కానీ సౌండ్ వల్ల అసలు సిస్టమ్ వల్ల ఇదంతా జరుగుతుంది. దాని వల్ల గవర్నమెంట్ దాన్ని ఎటువంటి పట్టించుకోలేదు. తను ఏం చేస్తాం కానీ ఎవరు పట్టించుకోలేదు. తను రాయల్ ఫ్యామిలీ మొత్తం యూజ్ చేశారు. ఈ గవర్నమెంట్ వాడి నుంచి నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి ఇంకా మెరీస్ మొత్తం క్షమాపణ చెప్పుకునేసరికల్లా కింగ్ రూకి చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అనుకుంటున్నాను మీరు ఏం చేస్తారని చెప్పి చెప్తూ ఉంటే చూసేకల్లా కింగ్ రూకి ముందు నేవీ మొత్తం నీలుకొనేసరికల్లా అనుకుంటారు కింగ్ రూకు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి నేవీ అడ్మిరల్ కూర్చొని క్షమించని అడిగేసరికల్లా ఇంకా ప్రజలందరూ ఇంకా అర్థమైపోయింది. ఇంకా స్ట్రా హ్యాట్ లూఫీ ఇంకా లా గురించి అలయన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా పిక్చర్ చేసిన అయితే చాలా ఫేమస్ అయిపోయి ఉంటారు. తర్వాత లూఫీ కానీ బౌంటీ అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది. కూడా అట్లా కష్టపడిపోయి అందరూ మన డోంకీ
ఫీలింగ్ కొని పైకి లేపుతూ ఉంటాడు. ఇక తర్వాత కింద నుంచి నేవీ హెడ్ క్వార్టర్స్ నుంచి నేను మీ అందరికి క్షమాపణ చెప్తున్నా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక తర్వాత ఇదంతా జరిగేసిన తర్వాత లూఫీ గాడు అయితే ప్రశాంతంగా పడుకుని ఉంటాడు ఒళ్ళో. ఇక తర్వాత లూఫీ ఇదంతా చేసేస్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ నేవీ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు వచ్చేసి సైడ్‌గా చెప్పేసారు కదా! సరే అని చెప్పేసి అంతా టీవీలో లైవ్ బ్రేకింగ్ న్యూస్ జరుగుతుంది. అది నేవీ హెడ్ క్వార్టర్స్ వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఫుజిటోరా నువ్వు లేచి చదువు. ఇంక నువ్వు చేయాల్సిన అవసరం లేదంటే నువ్వే ఇదంతా దేనికి చేస్తున్నావో నాకు అర్థమవుతుంది. ఇదంతా మీ తప్పుగా తీసుకునేసి అంటే ఒక రకంగా మార్చుకోవాలని చెప్పి అనుకుంటున్నారు కదా! నాకు అర్థమైందని చెప్పి దీంతో నిజం చెప్పొచ్చు. అంటే ఫైట్ చేస్తాం కానీ మేము ఏం చేయలేం. కానీ మేము మా ప్లేసెస్ మాకు తెలియకుండా ఇలా ఉన్నాం. మీ జస్టిస్ కోసం ఇక్కడ ఉన్నాం. ఇది జస్టిస్ మాత్రం జరుగుతుంది. మేము పైరట్స్ అయినా వారియర్స్ అయినా ఎవరైనా కానీ ఏదో చేస్తా అని చెప్పి ఊసాప్ ఇంకా జోరో ఇద్దరు కలిసేసుకొని ఉంటారు. సో ఇదంతా నా ప్లాన్ ప్రకారం జరిగింది. ఊసాప్ అయితే ఇంకా వాక్ చేయగలను. ఎందుకంటే నా షర్ట్ మళ్ళీ నాకు తిరిగి వచ్చేసిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఫ్రాంకీ కూడా మంచి ఎనర్జీ చెప్తూ ఉంటాడు. సూపర్ విక్టరీ మైండ్ అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత సైబాగ్ కూడా బాగానే ఉంటాడు. ఇంకా అందరూ బాగానే ఉంటాడు. ఇంకా రోజమ్మా ఇంకా స్ట్రాహెట్ మొత్తం బాగున్నాడు అని చెప్పేసి ఇక్కడితో టెస్ట్ రోజు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా గ్రేట్ వారియర్ కూడా ఇక్కడ వచ్చేసి మీరు హార్డ్ వర్క్ చేసిన చాలా థ్యాంక్స్. అలాగే డొంకీ ఫీలింగ్ కూడా ఓడి చేసినందుకు ఎస్ కమాండర్ అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటాడు. ఇంకా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడితో డిస్మిస్ అని చెప్పేసి ఇంకా కమాండర్ తన పోస్ట్ నుంచి వచ్చేస్తుందని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే మీ లిటిల్ పీపుల్ కూడా ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇక కింగ్‌రీకు మీకు నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. ఇక తెస్టోసా మళ్ళీ బ్యూటిఫుల్‌గా మారిపోతుంది. తొందరగానే ఇది ఒక లుకింగ్ గుడ్ కంట్రీగా మారిపోతుంది చెప్పేసాకలా ఇంక మనోడి మీదకి అందరూ పడిపోయి ఉంటాడు. అలాగే ఫుజిటోరాకి ఆలోచన ఉంటే ఏమంటే స్టాహెడ్ గాని పట్టుకోవాలని చెప్పేసి ఇక నేవల్ కాన్స్ అందరూ థాంక్స్ చెప్తుంటారు మీ వర్క్ కోసం అని చెప్పేసి. ఇక దాని తర్వాత ఇక అందరూ చెప్తూ ఉంటారు. అసలు ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటారు. మై ప్రెస్ అని చెప్పేసి ఇంకా డెడ్‌లైన్ చూపిస్తుంటే అది మ్యారేజ్ అవ్వాలో ఇంకా మనోడైతే చూపిస్తూ ఉంటాడు. ఫేట్ మనల్ని చూపిస్తూ ఉంటాడు. వాడొచ్చేసి ఫైర్‌లర్స్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అదేంటంటే దసరాలో జరిగిన ఈవెంట్స్ గురించి, ఇంకా అలాగే అక్కడ అసలు ఏం జరిగాయని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఫెయిర్ హెర్మియోనా నువ్వు అక్కడ ఏం జరుగుతుంది నీకు అర్థం కావట్లేదో, ఒక స్ట్రా హ్యాట్ అనేవాడు ఒక వ్యక్తి, ఒక పైరట్స్ ఒక మొత్తం హోల్ గవర్నమెంట్ మొత్తాన్ని ఫేస్ చేసేటట్టుగా మారాడు. వాడు ఎలా అయ్యాడు? ఫస్ట్ వాడి మీద పట్టుకొని చెప్తే అది చాలా సింపుల్. వెంటనే తనకు పట్టుకొని తను ఒక సెలిస్టర్ డ్రాగన్ కొడుకుని కూడా చంపాడు. కాబట్టి నా ప్రకారం చూస్తుంటే నీవు అసలు ఏం పని చేయట్లేదు. చాట్ ఉండాలి చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అప్పటికి అక్కడ చూసాక కదా ఫేట్ హ్యాకర్ ఇవి మనకు ఒక రిపోర్ట్ వచ్చింది. అంటే మొత్తం డిస్ట్రాక్షన్ మొత్తం పడిపోయింది. స్ట్రా హ్యాట్ ఇంకా మన లాగా ఇద్దరు కలిసి అంతా చేసేసారు కదా! ఇలా షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే ఇదంతా మాట్లాడుకునే లూఫీ గురించే. కానీ లూఫీ అక్కడ అలా చేసేసారు కదా! ఇదంతా గురించి మొత్తం న్యూస్ పేపర్ మొత్తం వెళ్ళిపోయి ఉంటది. ఓవర్ కాస్ట్ మొత్తం వెళ్ళిపోయి ఉంటది. ఎందుకంటే లూఫీ ఇంకా అలా ఏం చేశాడని చెప్పేసి ఒక బ్రేకింగ్ న్యూస్ చేశాడని చెప్పేసి ఇంక అక్కడితో దాని గురించి చాలా మొత్తం ఫేమస్ అయిపోయి ఉంటాడు. ప్రతి ఒక్క రాజ్యంలోకి వెళ్ళిపోయి ఉంటది. అక్కడితో ప్రతి ఒక్క రాజ్యాలు భయపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇంకా వాళ్ళని చెండా విసిరేసి స్టాట్యూల దగ్గర మాకు యుద్ధాలు వద్దని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఇక దాని తర్వాత కొన్ని పైరట్స్ కూడా భయపడుతూ ఉంటాయి. ఆ మేరీ అడ్మిన్స్ గురించి. అలాగే కొన్ని ఫైల్స్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా డీల్ మొత్తం క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇంకా మెరిన్స్ కూడా వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ఇన్స్పైర్ అయిపోతూ పైరట్ గ్రూప్స్ అనేది మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తూనే ఉంటారు. ఇంకా తర్వాత నో థాంక్స్ అని చెప్పేసి. ఇంకా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇంకా అలాగే వరుస జనరేషన్‌లోని స్ట్రాంగెస్ట్ పెట్టి 100 మిలియన్ బేరీస్‌లో ఉన్నోళ్ళు ఎంత పవర్‌ఫుల్ ఉన్నారని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా అలాగే ఒక వయసులో అలాగే ఒక ఎంపరర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా కూడా చెప్తూ ఉండుంటాడు. ఇంకా అక్కడితో అసలు ఇక్కడ ఏం జరగబోతుందని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకేంటంటే మన బోనీ కూడా చూస్తుంటే న్యూస్ పేపర్‌లో టెస్ట్ రోజు నోటి చేస్తున్నాడు. ఇంకా జోలీ బోనీ కూడా దాని గురించి మాట్లాడుతుంది. ఈ పర్సన్ నేను ఎక్కడ చూసాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటది. దాని తర్వాత సమ్‌వేర్ ఇన్ స్కైలో ఏదో చూపిస్తూ ఉంటాడు. అది కూడా ఏదో మన స్కైపియాలో దాంట్లో స్కైపియాలో దాన్ని చూసి ఓకే అయితే బాగానే ఉంది అని చెప్పి మాట్లాడుతుంటారు. అప్పుడే కైడో గురించి చూపిస్తూ ఉంటాడు. ఇది చూసి మన బిగ్ బామ్ షిప్‌లో చూపిస్తూ ఉంటాడు. ఇంకా అందరూ సరే అయితే ఫాదర్ ఇంకా వైఫ్‌కి బిగ్ మామ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అందరూ లా గురించి మాట్లాడేసరికల్లా అదంతా మాట్లాడుతుంటాడు. ఏదైనా కిడ్ చెప్తూ ఉంటాడు. అయితే వీళ్ళందరూ ఫేమస్ అయ్యారా? సరే అయితే ఇంక మనం చేద్దాం. కైడో గాని మన తొందరగా ఓడించేసి వెంటనే మనం కూడా ఒక ఎంపరర్‌గా మారొచ్చు అని చెప్పేసి ఇంకా కిడ్ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇంక తొందరగా మన టార్గెట్ ఉంటది. ఇదంతా మన కోసం జరగాలని చెప్తూ ఇక్కడితో మన కిడ్ కూడా ఇంకా మన జారికలతో ఇంకా వీళ్ళందరూ పార్ట్నర్‌షిప్ అయిపోయి ఉంటాడు. ఇంకా తర్వాత కిడ్ కూడా సరే అని చెప్పేసి ఇంక అందరూ గ్రూప్‌గా మారిపోయి వాళ్ళని స్ట్రాంగ్ చేస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత అయితే ఇంకందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్క చోట వాళ్ళందరూ ఇంకా మన ఎక్స్ కంట్రీని కూడా ఇంకా వాళ్ళందరూ వాళ్ళ టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే డోంకీ ఫీలింగ్ కూడా ఓడిపోయాడని చెప్పేసి ఇంకందరూ వాళ్ళ టెక్నిక్ యూజ్ చేస్తూ సరిగా ఇంకా ఇది కైడో కంట్రీస్ మొత్తం డ్యామేజ్ అయిపోద్దని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంటే సైజ్ ఫ్యామిలీ అయిపోయి ఉంటుంది. కైడో సమ అయితే దాని నుంచి చాలా వరకు ప్రజల్ని కూడా చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడతో దానివల్ల దిష్టి అయిపోద్దని చెప్పేసి ఇంకా దాని తర్వాత అయితే మనోడు
ఆర్డర్స్ వచ్చి ఉంటాయి. ఇక్కడ న్యూస్ ఏందంటే తను ఎంతైనా తనక మన లూఫీని పట్టుకొని చెప్పేసి క్యాప్చర్ చేయమని కూడా వచ్చి ఉంటది. అక్కడికి స్మోకర్ వస్తూనే ఉంటాడు. ఎందుకంటే 7 వరల్డ్ వార్స్‌లో జరిగే సకల స్మోకర్ వస్తుంటాడు. అది క్రొకడైల్ జరిగినప్పుడు ఇక్కడే ఉండిద్ది. ఇప్పుడు ఇది కూడా ఇదే జరిగి ఉంటది. దాన్ని ఎక్కడైనా చూస్తుంటే నీకు నాకు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటది. అది అలబాష్ డేస్ రోజా చాలా కామన్‌గా ఉందని చెప్పేసి నేవీ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటాం. కాబట్టి మనం వెంటనే తొందరగా వెళ్ళాలని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే ఇది తను నీళ్ళల్లో ఉన్నప్పుడు దాంట్లో చూస్తుంది కూడా చెప్తూ ఉంటాడు. అలాగే క్రొకడైల్ లాగా ఇక్కడ కూడా అదే జరిగిందని చెప్పేసి అలబాష్‌లో జరిగినట్టుగానే ఇక్కడ కూడా లూఫీయే వాళ్ళని ఓడిచ్చేసా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ప్లస్ కోయిన్సిడెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రిన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా అలాగే దాన్ని చూసి వెంటనే ఫ్యూచర్స్ మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. కాదు మీకేం కాఫీ కావాలని చెప్తే నాకు కాఫీ ఏమొద్దు ఫస్ట్ ఐట్‌ని పట్టుకోవాలని చెప్తుంటే మేము హంగ్రీగా ఉన్నాం అని చెప్పేసి మాకు కాఫీ కావాలని చెప్పి పిల్లల నుంచి అడుగుతుంటాడు. మీరు కాఫీ తాగుతాను చెప్తే వేగపంక్ ల్యాబ్‌లో నుంచి వాళ్ళని కాస్త కాస్త క్యూర్ అవుతూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అయితే వీళ్ళందరూ చాలా చాలా హార్డ్ వర్కింగ్‌గా ఉంటాడు. దాని తర్వాత కెప్టెన్ సమ్మ మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు నేవీ హీరో ఇక్కడ ఏం జరుగుతుంది? మేరీ జోలో అసలు ఏమవుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అయితే సరే అయితే తర్వాత మన వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకుని పట్టుకుని మన జస్టిస్ కోసం ఏదో చేయాలి. లేకపోతే మన టైం అయిపోతుంది చెప్తుంటే సరే అయితే ఇదంతా ఫాల్స్ ఇదంతా ఫస్ట్ ప్లేస్ నేను పట్టించుకోకుండా ఉన్నాను. తర్వాత ఫుజిటోరా ఇదంతా క్లీనప్ చేయి. ఇదంతా ఏం జరుగుతుందంటే మొత్తం రచ్చ రచ్చ అయిపోతుందని చెప్పి చెప్పేసాకల్లా సరే అయితే నేను చేస్తాను. ఏదో ఒకటి నేను చూస్తాను అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోద్ది గైస్. ఇక్కడితో 'వన్ పీస్' అనేది 'డెస్ట్రోస్ ఆర్క్' పార్ట్ 9 అయితే కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 10 అనేది అంటే ప్రీ ప్రీ వ 'డెస్ట్రోసా' దాని గురించి నేను చేస్తాను వీడియో. కానీ ఫ్రైడే కానీ, సాటర్డే కానీ రావచ్చు. మాత్రం గ్యారంటీ లేదు. కానీ ఖచ్చితంగా తీసుకొనొస్తాను. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ అనేది లుక్కిజం మీద డిపెండ్ అయి ఉంటది. అది 30-40 ఉంటది. నాకేంటంటే లుక్కిజంలో నాకు చాప్టర్స్ వల్ల అయి 1, 2 కాదు చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని 4 వేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానివల్ల చాలా ఎక్కువ ఉండేసరికల్లా దానివల్ల కాస్త డిలే అవుతుంది. లేకపోతే దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని దాన్ని మొత్తం ఒక వీడియోగా చేసుకుంటే రావడం అసలు చాలా డిలే అవుతుంది. బర్డ్‌తో కూడా అలాగే ఉంటది. కానీ బర్డ్ ఏంటంటే నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను. ఎందుకంటే బర్డ్‌తో మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి. కానీ బర్డ్‌తో నేను లేట్‌గా ఉందని చెప్పి నాకు ఆ విషయం బాగా తెలుసు. బట్ యూ గైస్ మీరు నాకు గాని సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా మనం 'వన్ పీస్‌ని' తొందరగా కంప్లీట్ చేస్తాం. ఇంకా అలాగే మన లుక్కిజం కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా మీరు నా ఛానల్‌ని కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా అలా పెట్టేయండి. ప్లస్ ఇంకేంటంటే నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే జస్ట్ మీరు గాని నా కంటెంట్ గాని నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఎక్కువ వ్యూస్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలాగే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా కావాలి. నాకు చాలా రీచ్ లేదు. కానీ మీరు నాకు ఎంత ప్రెషర్ పడుతుంది. నాకు రీచ్ లేనప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోద్ది కదా! కానీ నేను వీడియోస్ చేయాలా లేదా అని చెప్పేసి మీరు తక్కువ వ్యూస్ వస్తున్నాయి సార్. నేనేం చేసేది? సరే గైస్ దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో.